అన్న నమస్తే. నమస్కారం. అంటే డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా మరొక 11 మందితో కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దీంట్లో 12 మందిలో మరి మీరు అనుకున్నట్టు మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదంటారా? 100కు 100% ఇప్పటి వరకు మాదిగలకు న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఆ దిశగా మీరు ముందుకెళ్తున్నారు. కానీ ఏ పని చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? ప్రతిపక్షాలకు అట్లా కనబడతా ఉన్నది. అదే 6 గ్యారంటీల్లో మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారని కూడా హామీ ఇచ్చారు. ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఓకే, ఇప్పుడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మీరు 6 డిక్లరేషన్లు ఇచ్చారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరితో పాటు మీరు ఎక్కడికక్కడ డిక్లరేషన్స్ ఇచ్చి మొత్తానికి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. 100 రోజుల్లో మీరు 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైపోయారు. విఫలం కాలేదు, 6 గ్యారంటీలు నెరవేర్చినాము. మొన్న కూడా ఉద్యోగులతో నా పెయ్యంతా కొట్టినా పెద్ద కొత్త లేదన్నట్టు మాట్లాడిన విషయంలో, అంటే నన్ను కోసినా కూడా నా దగ్గర రూపాయి లేదని చెప్పి, నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, మీరంతా ఎట్లా జీర్ణించుకుంటారు? దీన్ని ఏ రకంగా ప్రజల్లోకి ఏ సంకేతాలు వెళ్తాయి? మొన్న కొండ సురేఖ గారు కూడా అన్నారు, మంత్రులు పని చేయాలంటే డబ్బులు తీసుకుంటారు, ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలంటే అని మీ మంత్రి స్వయంగా చెప్తున్నదా? ఆ మాటలను ఎట్లా చూస్తారు? ఆమె ఏం ఆలోచించి చెప్పిందో కానీ ఎక్కడ కూడా అవినీతి లేదు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పుడు జరుగుతున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను చంపుతాం. సో ఇప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా అధ్యక్షునిగా గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటారా, మంత్రి పదవి కావాలని కోరుకుంటారా? అధిష్టానం మీ గురించి ఏం ఆలోచిస్తుంది? మీ మనసులో ఏముంది చెప్పగలరు? నాకు ఒకవేళ పార్టీ పదవి ఇచ్చినా సంతోషమే. మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధాన్ని అన్ని పార్టీలు ఆమోదించినాయి, బీజేపీ మద్దతు తెలిపినాయి. రేపు పొద్దున ఇది బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది కదా? బీజేపీ మన దేశ పరువు తీసింది, మన యొక్క ప్రెస్టేజ్ని ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం గడిచిపోతుంది. ఈ నేపథ్యంలో 6గా ఉన్న క్యాబినెట్ మంత్రి పదవుల భర్తీపై కూడా ఒక కసరత్తు అయితే సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. సో ఇప్పటికే ఆశావహులంతా అసంతృప్తితో ఉన్నారు. దీంట్లో హైకమాండ్ దగ్గర ఈ ఫైల్ ఒకటి పెండింగ్ ఉంది. సుమారు 20 సార్లు కూడా ఇక మరి ఢిల్లీకి సీఎం రేవంత్ను పిలిపిస్తున్నారు, కానీ ఈ అంశం ఇంకా తెగట్లేదు. సో తాజాగా ఇప్పుడు మంత్రి పదవుల భర్తీ ఈ నెల 30 చేస్తారని మరొకసారి కూడా మల్లికార్జున్ ఖర్గే లేరు. మరొకసారి కూడా ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డిని అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కూడా ఢిల్లీకి రమ్మని చెప్పినట్టు కూడా సమాచారం అందుతోంది. అయితే తెలంగాణలో ఒక కొత్త పంచాయతీ మొదలైంది. ఎస్సీ ఎమ్మెల్యేలంతా కూడా మాదిగ ఎమ్మెల్యేలు కూడా మాకు మంత్రి పదవి కావాలని ఒక కొత్త పంచాయతీ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలు మోస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ అండగా ఉంటూ మరి ఒకప్పుడు బీఆర్ఎస్కి కంచుకోటగా ఉన్న దాంట్లో కవ్వంపల్లి సత్యనారాయణ తన వైద్య వృత్తిని కావచ్చు, తన ఈ అన్నిటిని కూడా త్యాగం చేసి పార్టీని కాపాడుకుంటున్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి మరి ఈ మాదిగలకే మాకు ఖచ్చితంగా మంత్రి పదవి కేటాయించాలి, మరి ఈ అంశంలో ఆయన ఏం మాట్లాడతారు? అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మా ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఒకటి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కులగణనకు శ్రీకారం చుట్టారు.
దాంతో దేశానికి రోల్ మోడల్ అయ్యారు. కానీ బీజేపీ కూడా ఆ క్రెడిట్ని కొట్టేసే క్రమంలో జనగణనాన్ని చేస్తున్నామని చెప్పడం కావచ్చు. మొత్తానికి 6 క్యాబినెట్ భర్తీల విషయంలో ఇది ఒక సస్పెన్స్ సినిమా లాగా కొనసాగుతుంది, సీరియల్ లాగా కొనసాగుతుంది. సో మీరు ఇప్పుడు తాజాగా మాదిగలకే మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. ఇదంతా ఏం చూస్తారు, ఎట్లా చెప్తారు? బేసిక్గా కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు న్యాయం జరగలేదు అనేది ఒక వాదన వినిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఎమ్మెల్యే సీట్ల కేటాయింపే కానీ, ఎంపీలో ఇచ్చినటువంటి నేపథ్యం కానీ మాలలకే ఇచ్చినారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాలలకే ఇవ్వడం జరిగింది. మరి ఇంతకాలంగా వస్తున్న సమస్య 30 ఏళ్ళుగా తెగనటువంటి సమస్య కేటగరైజేషన్ వర్గీకరణను మా ముఖ్యమంత్రి గారు దాన్ని సాధించి వర్గీకరణ చేయడం జరిగింది. వర్గీకరణ జరిగిన నేపథ్యంలో తప్పకుండా జనాభాలో దాదాపుగా 2011లోనే 32 లక్షల పైచిలుకున్నటువంటి మాదిగలు ఈ 2025 వరకు 50 లక్షలు దాటుతారని ఒక అంచనా ఉన్నది. మరి ఇంత పెద్ద జనాభాకు ఒక నాయకుడు లేకుండా పోయినాడు అని మాదిగా ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా ఈ చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి మా రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది జరగలేదు. లేదు, అందులో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం కూర్పులో మాదిగలకు లేదు. కాబట్టి మేము తప్పకుండా ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఇవ్వాలని మేము కంఠాపదంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎక్స్పాన్షన్లో టైం వచ్చింది, 1.5 years అవుతుంది మంత్రివర్గాన కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టి. మరి ఈసారైనా తప్పకుండా మాదిగలకు న్యాయం చేస్తారని ఆ ప్రయత్నం దిశగానే అందరినీ కలిసి అందరినీ కలవడం జరుగుతూ ఉంది. అంటే December 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. December 7న రేవంత్ రెడ్డి సీఎంగా మరొక 11 మందితో కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దీంట్లో 12 మందిలో మరి మీరు అనుకున్నట్టు మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదంటారా? 100% ఇప్పటి వరకు మాదిగలకు న్యాయం జరగలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనన్నా కనీసం న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ అటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా జరగలేదు. రాజయ్యకు ఒక 5-6 నెలలు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసి కడియం శ్రీహరిని పెట్టినారు. ఆయన బైండ్ల సామాజిక వర్గానికి చెందిన ఆయన. ఆ తర్వాత 2వ ఎక్స్పాన్షన్లో కొప్పుల ఈశ్వర్కి ఇచ్చినారు. ఆ 10 ఏళ్ళు మాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరి కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం 2023లో December 7న ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మాదిగలకు న్యాయం చేస్తారని ఆలోచించినాం. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ కాదు ఇది, కొంతమందితోనే చేస్తా ఉన్నాం. టోటల్గా 18 తీసుకోవాల్సింది, ఇంకా 6లో వస్తుందేమో అని ఆశపడ్డాం. కానీ అప్పుడు అని ప్రతిసారి వేచి చూడడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞాపనలు చేయడం జరిగింది, అన్న మా మాదిగలకు న్యాయం చేయాలని. దానికోసమే ఈరోజు కూడా కొన్ని రోజుల కిందట 3 రోజుల కిందట మేము ఆయనకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చినాం. తప్పకుండా ఈ ఎక్స్పాన్షన్లో మాదిగలకు న్యాయం చేయాలి, మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పినాం. ఏమన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినారు. తప్పకుండా ఏదైనా హామీ ఇవ్వడం లాంటిది? హామీ ఇవ్వడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మాదిగలకు స్థానం లేదని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటా ఉన్నారు. కానీ ఇచ్చే ఉద్దేశంతో అదంతా కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద అధిష్టానం చేతుల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కలిసి మా యొక్క విన్నపాన్ని విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మీరు మాదిగలు అనేవాళ్ళు తెలంగాణ జనాభాలో ఎంతమంది ఉన్నారు? మీరు అడిగే డిమాండ్లో న్యాయం ఉందా అంటే ఏం చెప్తారు? న్యాయం 100%. మేము పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి ఏకైక కులం ఏదైనా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే అది మాదిగ కులం. మాదిగలు 50 లక్షల పైన ఉన్నటువంటి ఏ కులం కూడా లేదు. బీసీలలో కానీ ఓసీలలో కానీ ఇంత పెద్ద పాపులేషన్ జనాభా కలిగినటువంటి కులం మాదిగ కులం. ఆ మాదిగ కులాన్ని విస్మరిస్తూ ఉన్నారు. మా బాధ అంతా ఏంటంటే మరి చిన్నగా ముదిరాజులు లేరు ఈ యొక్క క్యాబినెట్లో అని ముదిరాజులకు ఇవ్వాలనుకుంటున్నారు. 300 కాపులు లేరు ఈ క్యాబినెట్లో, 300 కాపులు ఇవ్వాలనుకుంటున్నారు. మరి మాదిగలు ఏం పాపం చేసిండ్రు? అంటే ఇంత పెద్ద జనాభా ఉన్న కులాన్ని మీరు విస్మరించడం బాగా అనిపించలే, బాధ అనిపిస్తుంది.
మేము ఏ ముఖం పెట్టుకొని రేపు కాన్స్టిట్యున్సీలకు పోయి ప్రతి కాన్స్టిట్యున్సీలో 30-40 వేల జనాభా ఉంటుంది. మాదిగలు 100% 30-40 వేల ఓట్లకు తగ్గకుండా ఏ నియోజకవర్గం లేదు. మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి కులం ఇది మాదిగ కులం. మరి వాళ్ళని విస్మరించడం బాగలేదు. అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ అన్యాయాన్ని ఇంకా చేయకూడదు అనేది మా విజ్ఞప్తి. ఓకే, ఒకసారి ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం మనం. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఆ దిశగా మీరు ముందుకెళ్తున్నారు. కానీ ఏ పని చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఏం చెప్తారు? ప్రతిపక్షాలకు అట్లా కనబడతా ఉన్నది. వ్యతిరేకత పెరుగుతా ఉన్నది, మాకు అనుకూలంగా వస్తున్నదని. వ్యతిరేకంగా ఉన్నది అని ఎవరన్నా రోడ్డు మీద పడ్డరా? నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డరా? లేకపోతే ఎంప్లాయీస్ రోడ్డు మీద పడ్డరా? లేకపోతే రైతులు రోడ్డు మీద పడ్డరా? మహిళలు రోడ్డు మీద పడ్డరా? ఏ వర్గం రోడ్డు మీద పడ్డది తన నిరసన తెలపడానికి? ఈ 1.5 years లోపల మేము చాలా చేసినాం. రాజకీయ నాయకులకు అసంతృప్తి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తిని ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. కానీ ఎప్పుడు ఏ ప్రజల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. నిరుద్యోగులు 2011లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ని ఇంతవరకు నిర్వహించకుండా మేము మొన్న నిర్వహించినాం. చాలా సంతోషంగా ఉన్నారు. అప్పేర్ అయిన వాళ్ళు గ్రూప్ 2 పెట్టాం, గ్రూప్ 3 పెట్టాం. డిఎస్సి 2013లో 12లో లాస్ట్ అయితే మేము వచ్చిన తర్వాత మొదటి డిఎస్సి పెట్టినాం. టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగింది, ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. తర్వాత ఖాళీలు ఏర్పడ్డ కొద్దీ మళ్ళీ నోటిఫికేషన్లు వేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎందుకు నిరుద్యోగుల్లో అసంతృప్తి లేదు కదా, విద్యార్థుల్లో అసంతృప్తి లేదు కదా? మరి ఇక ఎవరికి అసంతృప్తి ఉన్నది? రైతులను చూసుకుందాం. రైతులకు మేము ఇవ్వండి ఏంటి? ఎరువులు సకాలంలో ఇచ్చినాం, విత్తనాలు సకాలంలో ఇచ్చినాం. రైతు రుణమాఫీ భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ జరగకపోగా ముక్కు పిండి వాళ్ళకి ఇచ్చినటువంటి అప్పులకు వడ్డీలకు వడ్డీలేసి వసూలు చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. సాహసోపేతమైన చర్య ముఖ్యమంత్రి గారు. కవంపల్లి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నది ఓకే, రైతు రుణమాఫీ చేసిర్రు, ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన అంశం చాలా. రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేశారు. కానీ మీరు క్యాబినెట్లో 41,000 పైచీలు కోట్లు మరి దీనికి అవసరం పడతాయని ఫస్ట్ రైతు రుణమాఫీ గురించి మీరు క్యాబినెట్లో ఆమోదం తీసుకున్నారు. తర్వాత ఇప్పటి వరకు మీరు 2-3 విడతలుగా చేశారు. దాంట్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే చేశారు. ఇంకా చాలామంది రైతులకు ఈ రైతు రుణమాఫీ వర్తించట్లేదని చెప్పి మరి బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? మేము పెట్టుకున్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చాలా మంది 2 లక్షల వరకు రుణమాఫీ అంటే 2,10,000 ఆ ఇంట్రెస్ట్ ను క్యాలిక్యులేట్ చేసుకోక చాలా మంది ఆ నిబంధనలోకి రాలేదు. అది చాలా వరకు జరిగినటువంటి విషయం. అందునుంచి 31 కోట్లు అన్నది 22 కోట్లకేమో వచ్చింది. వాళ్ళు ఎలిజిబుల్ అయితే లేరు. ఒకే కుటుంబంలో 4 ఒకటే దాని మీద లోన్లు తీసుకోవడం జరిగింది. కొంతమంది వేరే విధంగా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏవైతే రుణమాఫీ నిబంధనలు ఉన్నాయో, ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు ఉన్నాయో వాటన్నిటికీ అనుకూలంగా లేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేకపోయినాం. నిజంగా కూడా మేము ఇస్తామన్న దృష్టితోనే ఉన్నాం. కానీ దాన్ని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ నిబంధనలు వాళ్ళకు తెలుస్తలేవు, రైతులకు తెలుస్తలేవు. బ్యాంకులో రుణము ఆయనకి ఎంత ఉన్నది? 2 లక్షల లోపలనే ఉన్నది అనుకున్నాడు. తీరా చూస్తే 2,20,000, 30,000 అది కట్టుకోమని చెప్పినాం, కట్టలేదు. కాబట్టి ఈ విధంగా రైతులు నష్టపోవడం జరిగింది వాళ్ళకి తెలియక. భార్యాభర్తల మీద ఇద్దరి మీద అప్పు ఉన్నది, దాన్ని తీస్తే అది కూడా ఇది ఉన్నది. కాబట్టి ఈ విధంగా మీ మానకొండ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ అనేది సంపూర్ణంగా అమలైందా? 90% అమలైంది. 10% ఈ ఇబ్బందులతో కాలేదు. అంతేగాని ఆ 10% వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అది ప్రతిపక్షం వాళ్ళతో. ఆధార్ కార్డులో తప్పులుండి, కంప్యూటర్లో పేరు తప్పుబడి, రుణమాఫీ దగ్గర బ్యాంకులో ఒక పేరున్నది, ఆధార్ కార్డులో ఒక పేరున్నది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇవి చిన్న మైనర్ థింగ్స్ కూడా కంప్యూటర్ టేకప్ చేస్తుంది. అంటే ఆ సమస్యను పూర్తిగా ఇంకా పరిష్కరిస్తారు. రైతు రుణమాఫీ గురించి రైతులు మర్చిపోవాల్సిందేనా? దీని మీద మరి వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి మాట్లాడతారు, రెవెన్యూ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు, ఆర్థిక శాఖ మంత్రి ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒకటి. ఇట్లా 4 రకాలుగా మాట్లాడేసరికి నియోజకవర్గాల్లో తిరగడానికి మీకు కూడా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది కదా. రైతులు ఎప్పుడు కూడా
క్లారిటీతో ఉన్నారు. రుణమాఫీ చేసినారు, ఏకకాలంలో చేసినారు, చాలా బాగా జరిగిందన్న సంతోషంలో ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంకా చేస్తారని అనుకుంటున్నారు. కానీ మొన్ననే అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినారు, రుణమాఫీ చాప్టర్ క్లోజ్, ఇంకా చేసేది లేదు, ఏ ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా చూసుకుందామని చెప్పినారు. కాబట్టి దానికి ఇంకా పొడిగించేది లేదు. పొడిగించిన కొద్దీ ప్రజల్లో, రైతుల్లో రుణమాఫీకి నిబంధనలకు లోనపడడం వల్ల మళ్ళీ ఆశలు రేకెత్తించడం ఇష్టం లేదు. ఏదున్నా ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదు ప్రభుత్వంలో. రుణమాఫీ ఇచ్చారు ఓకే, కానీ రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తామన్నారు. ఓకే, రైతు భరోసా కింద 12,000కి ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ దాంట్లో కూడా క్లారిటీ లేదు, 2-3 పంటలు అవుతున్నాయి, ఇంతవరకు అందరికి ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? ప్రతిపక్షాలు ఇంతవరకు 100 ఎకరాలు ఉన్నాయి, రాళ్లకు, కంచెలకు, గుట్టలకు, ఫంక్షన్ హాళ్లకు ఆ భూమిని, వ్యవసాయ భూమి నుంచి రైతు బంధును కొట్టేసినారు. లక్షల రూపాయలు దుర్వినియోగం, 1000 కోట్లు. ఆ 1000 కోట్ల లోపల చాలా వరకు దుర్వినియోగం జరిగింది. 100 ఎకరాలన్న రైతు కోసం కాదు, మనం ఇచ్చే రైతు భరోసా ఏదైతే ఉన్నదో అది గొప్ప రైతుకు కాదు, సన్నకారు, చిన్న సన్నకారు రైతులకు ఇవ్వాలి. అది 5 ఎకరాల లోపల ఉన్నోళ్ళకి ఇస్తే అది ఉపయోగపడుతుంది. మల్లారెడ్డికి ఇచ్చిరి, మహేందర్ రెడ్డికి ఇచ్చిరి, డీజీపీ మహేందర్ రెడ్డికి పడే, ఇటు మల్లారెడ్డికి పడే. 100 ఎకరాలున్నాయి వాళ్ళకు, ఏం అవసరం అది? ఇట్లా దుర్వినియోగం జరగకూడదనే మేము కొన్ని 4 ఎకరాల 5 ఎకరాలకు రెస్ట్రిక్ట్ చేసినాము. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఉద్యోగస్తులు, వాళ్ళందరికీ అవసరం లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక ఫ్రేమ్ చేసుకొని రైతు బంధు సరి అయిన రైతుకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రైతు భరోసాని ఇవ్వడం జరిగింది. వాళ్ళ టిఆర్ఎస్ హాయంలో లాగా మోసం చేయకూడదు అనేది, ప్రభుత్వ ఖజానాను బలి అంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకూడదు, అర్హులకే ఇవ్వాలని చెప్పి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నాం. కవంపల్లి గారు, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది వెంటనే మీరు ప్రభుత్వం అధికారంలో రాగానే తొలి ఫైలుపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ మర్నాడే అసెంబ్లీ నిర్వహించారు, అక్కడే ప్రారంభించారు. ఎట్ ద సేమ్ టైం మహిళలకు మీరు ప్రతి మహిళకు 2,500 పింఛన్ ఇస్తామన్నారు. ఆ విషయంలో ఇంతవరకు ఆ ఊసు ఎవరెత్తట్లేదు. మరి మీకు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు మహిళల దగ్గర నుంచి ఈ 2,500 గురించి అడగడం లాంటివి జరగట్లేదు? ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చాలా ఉపయోగకరంగా ఉన్నది. నేను చాలామంది, ఇప్పుడు నా కరీంనగర్ నియోజకవర్గాన్ని ఆనుకునే మానకొండ నియోజకవర్గం ఉంటుంది. రోజు వెళ్ళి వాళ్ళు కరీంనగర్ వెళ్ళి చిన్న చిన్న షాపులలో, కార్ల దగ్గరనో ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ వస్తారు. వాళ్ళ ఊరు నుండి కరీంనగర్కు ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది. పోను రాను 100 రూపాయలు, 100 × 30 అంటే 3,000 రూపాయలు. 3,000 రూపాయలకు వాళ్ళ ఆదా అవుతుంది కదా. ఆదా అవుతున్నప్పుడు వాళ్ళు ఈ 2,500 గురించి ఆలోచిస్తలేరా? నిజంగా ఆలోచిస్తలేరు నిజంగా కూడా. తర్వాత ఇంకోటి, మేము ఇస్తాం, కాకపోతే ఆర్థిక పరిస్థితి కూడా అంత సహకరించట్లేదు. కాబట్టి ఆ పథకాన్ని త్వరలోనే చేస్తాము. ఇంకోటి, పెన్షన్ స్కీమ్ ఏంటంటే మేమంతా కూడా ఒకటి నిర్ణయించినాము, రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత పెన్షన్ స్కీమ్ తీసుకొద్దాం. అంటే మిగతా పెన్షన్లు కూడా ఆపేశారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షం. లేదు, ఏ పెన్షన్ ఆపలేదు. అంటే మీరు ఇస్తారా 2,000కి 4,000 కానీ 3,000కి అవన్నీ చేయడానికి కొంచెం కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇవన్నీ అయిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసుకొని ఇద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే 6 గ్యారెంటీల్లో మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారని కూడా హామీ ఇచ్చారు. దాని గురించి ఏం చెప్పి ఎక్కడ పెట్టినట్టయితే లేదు అది. మరి నేను కూడా నా ఎన్నికల ప్రచారం లోపల కళ్యాణ లక్ష్మికి తులం, వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమైంది తులం బంగారం కళ్యాణ లక్ష్మి, అది లేపినారో కానీ మా మేనిఫెస్టోలో అయితే లేదు. మీరు ఎప్పుడైనా ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకొని చూడండి, అక్కడ లేనే లేదు, ఆ విషయమే లేదు. కాబట్టి తులం బంగారం అనేది మరి ఎందుకు మీరు ఈ విషయం ఖండించట్లేదు? ఎవరు కూడా ఖండించినాం, చాలా సార్లు చెప్పినాము. ఇంకోటి ఏంటంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు. 8 లక్షల కోట్లు మనం పెట్టిన బడ్జెట్ లోపల 2 లక్షలు వ్యయం అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 6 లక్షల కోట్లని ఎట్లా మీరు వచ్చేది చారణ, పోయేది భారణ. భారణ అప్పుంటే చారణ వచ్చేది ఉంటే ఎట్లయితుంది? రెండింటికి పొంతన లేదు, రాబడికి పోయేదానికి పొంతన లేదు. మరి ఎట్లా మీరు ఎట్లా ఆదాయానికి మించిన అప్పులు ఉంటాయి. ఓకే, కాబట్టి ఏం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. అప్పులు తెస్తున్నారు, ఇంకా ఆలోచించడానికి అప్పులను తీర్చడానికి అప్పులు. మీరు 1,80,000 కోట్లు అప్పులు చేసారు ఆల్రెడీ. ఎస్,
అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి 1,80,000 కోట్లు తీసుకొచ్చి ఏదో కొత్త పథకం స్టార్ట్ చేసో, కొత్త ప్రాజెక్ట్ కట్టడో, ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చుడో, కొంతమందికి ఉద్యోగ కల్పన చేయడమో కాదు. కేసీఆర్ గారు చేసిన అప్పులను తీర్చడానికి 1,80,000 కోట్ల అప్పులు చేసినాం. రాష్ట్రంలో 1,75,000 ఎకరాల భూములు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెడుతున్నారు. ఇప్పటికే హెచ్సి భూములకు సంబంధించి 400 ఎకరాలు కుదవబెట్టారు. 10,000 కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? అంటే తప్పని పరిస్థితుల లోపల అవసరాలకు మించి మనం ఆస్తులను అమ్మడము, తాకట్టు పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు బాగలేనందుకు తప్పకుండా పెట్టాల్సి వస్తుంది. పెట్టినాం. కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపించారు కదా, బీఆర్ఎస్ అప్పులు చేస్తుంది, అప్పుల కుప్ప తయారు చేస్తుంది అని ఆరోపించారు కదా. మళ్ళీ మీరు అదే బాటలు నడుస్తున్నారంటే దీన్ని ఎట్లా ప్రజలు ఎట్లా చూడాలి? అంటే ఈరోజు కాళేశ్వరం మీద గ్రావిటీ ద్వారా 30,000 కోట్ల ఖర్చు అయ్యేదాన్ని 1,00,000 కోట్లకు తీసుకుపోయారు. ఇంకొకటి ఏదైతే ప్రతిదాని కాళేశ్వరం కార్పొరేషన్ మీద లోన్స్ తీసుకొస్తుంది, నీ యొక్క ఎఫ్ఆర్బిఎం మించి తీసుకొస్తుంది. తర్వాత ఇప్పుడు వరంగల్ లోపల సెంట్రల్ జైలు ఉన్నది, దాన్ని పడగొట్టి ఎక్కడో పెట్టి దాన్ని ఒక మెడికల్ కాలేజ్ కార్పొరేషన్ అని పెట్టి దాని మీద 2,000 కోట్లు తీసుకొస్తుంది. ఏదో ఒక కార్పొరేషన్ పెట్టి 2,000 కోట్లు, 5,000 కోట్లు, 20,000 కోట్లు ఇట్లా పట్టుకొచ్చినారు కదా. అది మేము చేస్తలేం కదా, నీ అప్పులు తీర్చడానికే మేము చేస్తా ఉన్నాం. అప్పులు ఆయన ఏదంటారంటే ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినామంటారు. బిల్డింగ్స్ చూసుకొని మురుస్తాం మనం, దానివల్ల వచ్చే ఆదాయం ఏమున్నదట? పెద్ద ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కట్టినాము అని అంటారు. దానివల్ల జిల్లాలను చేయడమే శాస్త్రోక్తంగా లేదు. 33 జిల్లాలు అవసరమా ఈ తెలంగాణను? అంత పెద్ద రాష్ట్రమైనటువంటి ఆంధ్రానే వాడు 17 నుంచి 23 జిల్లాలకు చేసినాడు. మరి 10 జిల్లాలు ఉన్నదాన్ని ఇంకో 17 చేస్తావు, 18 చేస్తావు. ఈ విధంగా చేసి ప్రతి దగ్గర అడ్డగోలుగా బిల్డింగ్స్ కట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అని పెట్టినారు, ఐటీ కంపెనీస్ అని ప్రతి జిల్లా లోపల పెట్టినారు. ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నది. అక్కడ ఏమైనా పనిచేస్తుందా? అది కోట్ల రూపాయలు పెట్టి కట్టితివి, ఐటీ ఇండస్ట్రీస్ వస్తుంది, ఇక్కడ వచ్చి చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యింది అనుకుంటారు. కరీంనగర్లో కాలేదు, సిద్దిపేటలో కాలేదు, ఎక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి వాళ్ళ భవనాలు ఈ రోజు. మరి అటువంటి నిరర్ధకంగా పెట్టినావు కదా, దాని మీద పైసా రాబడలేదు, ఎవడు అద్దెకుండేటోడు లేడు, బిల్డింగ్ పట్టిగానే వేలాడుతూ ఉన్నది. మరి ఈ విధంగా వాళ్ళు అప్పులు చేసి కార్పొరేషన్ల పేరు మీద అడ్డగోలుగా అప్పులు చేసి ఆ నిధులు కూడా ప్రజలకు ఉపయోగపడకుండా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎమ్మెల్యే గారు, నీళ్లు నిధులు నియామకాలైన ఒక ట్యాగ్ లైన్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీని స్థాపించి కేసీఆర్ 14 ఏళ్ళు ఉద్యమం నడిపాడు. తర్వాత ప్రజలంతా నీరాజనం పలికారు. కాంగ్రెస్ అప్పుడు కేంద్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన బిల్లు ఆమోదించేలాగా సోనియా గాంధీ చొరవ తీసుకున్నారు. సో మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. మీరు కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 ఏళ్ళు అధికారం చెలాయించిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత మీరు 1.5 ఏళ్లున్నరగా కూడా అధికారంలో మీరున్నారు. ప్రజల దగ్గర నుంచి కావచ్చు, మహిళల దగ్గర నుంచి కావచ్చు, యువకుల దగ్గర నుంచి కూడా మరి ఏదైతే మనం అనుకుని తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నామో ఆకాంక్షలు నెరవేరాయంటారా? ఎవరి ఆకాంక్షలు నెరవేరినాయి? ప్రజల ఉద్యోగులే నెరవేరినాయా? అంటే మనం ప్రజల గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళ ఆకాంక్షలు నెరవేరిందా? ఉచిత విద్యను మరి ఇచ్చి కేజీ నుంచి పీజీ అని అన్నారు, అది మారిందా? ఎవరి ఆకాంక్షలు మారినాయి, నెరవేరినాయి? ఆకాంక్ష నెరవేరిందంటే అది కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబానిది. దోపిడి, భూముల కబ్జాలు, ధరణి పేరు మీద వాళ్ళ ఆకాంక్షలు ఏదైతే ఒక దురుద్దేశంతో అన్నారో వచ్చిన తెలంగాణ ఆగం చేసినారు. ఎవరి ఆకాంక్షలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెరవేరలేదు. అటు ఉద్యోగులై, ఇటు నిరుద్యోగులై, విద్యార్థులై, ఎవరు చూసినా, మహిళలు చూస్తే మానభంగాలు, రేపులు, మర్డర్లు, మరి డ్రగ్స్ విచ్చలవిడిగా తయారైపోయినాయి. ప్రతి గ్రామానికి, కుగ్రామానికి ఈరోజు డ్రగ్స్ రీచ్ అవుతా ఉన్నాయి. ఎవరి ఆకాంక్షలు నెరవేరినాయండి? డ్రగ్ రహిత తెలంగాణను చేయాల్సింది పోయి ప్రతి గ్రామంలో డ్రగ్స్తో నింపేస్తున్నారు. మరి ఆల్కహాల్ను ప్రొహిబిట్ చేయాల్సిన పోయి ఆల్కహాల్ లోపల మన లిక్కర్ని దాని మీద ఆదాయం పెంచుకోవడానికి తాగుబోతులను తయారు చేస్తారు, బెల్ట్ షాపులు పెట్టి. మరి ఇది ఎవరి ఆకాంక్షలు నెరవేరినట్టు?
మరి ఏడాదిన్నరగా మీరు అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నది. మీరు వాళ్ళు చేసిన అవినీతి గురించి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలాగా మీరు ఆరోపణలు చేస్తున్నారు, అధికార పార్టీలాగా వాళ్ళు మీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. సో ఎందుకని మీరు అన్ని ఆరోపణలు చేయడానికే పరిమితం అవుతున్నారు? వాటి మీద పూర్తి స్థాయిలో ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు? అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్డీఎస్సీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఘోష్ కమిషన్ వేసినాము. ఆ ఘోష్ కమిషన్ నిర్ధారణ చేసి ఇప్పుడు విచారణ చేసి ఉంది. కేసీఆర్ను 5th నాడు, 6th నాడు హరీష్ రావును, 9th నాడు ఈటల రాజేందర్ను, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు వేయమన్నా కమిషన్లే వేసినాం. మేము ఏమి చేయలేదు, అక్రమాలు జరగలేదు, వీటిని నిరూపించండి అని అంటే నిండు అసెంబ్లీ లోపల వాళ్ళు ఏమన్నట్టే మేము ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగినాయి అన్నాం, దాని మీద వేసినాం. అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగ్ విషయం లోపల తప్పకుండా నిజ నిర్ధారణ జరుగుతుంది. ప్రభాకర్ రావలేకపోతున్నారు, ప్రభాకర్ వస్తే అందరికీ, కానీ ఆయనను రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేస్తున్నారు. రేపో మాపో ఆయనను పట్టుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నది. శిక్షలు పడతాయి, లేట్ ఉన్నది కానీ తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? కేటీఆర్ దాని గురించి మరి ఇదంతా పిచ్చుకు తిరుగుతా ఉన్నాడు, కాలయాపన చేస్తా ఉన్నాడు. మనం కోర్టులను అజమాయిషీ చేయలేం కదా ప్రభుత్వము. ఇప్పుడు ఆయన 9 నాడు రమ్మనంటే మళ్ళీ నేను అమెరికా పోయి వచ్చిన తర్వాత వస్తా అని చెప్పాను. దానికి కోర్టు అంగీకరించింది. కాబట్టి కోర్టులో జోక్యం చేసుకోలేం, కోర్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎప్పుడు కూడా. కాబట్టి కోర్టు ఆయనకు సమయం ఇస్తా ఉన్నది. ఈ రేస్లో తప్పకుండా ఆయన చేసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వం అనేది దుర్వినియోగం చేసినాడు. కాబట్టి తప్పకుండా శిక్షలు పడతాయి. ఈ రేస్లో విషయంలో కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ల విషయంలో కానీ, కాళేశ్వరం కానీ, ఆ తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఇర్రెగ్యులారిటీస్ విషయం, పర్చేజ్లో కొనుగోళ్ల విషయంలో కానీ, అదేవిధంగా ఇంతకుముందు జరిపినటువంటి కమిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అన్నిట్లలో ఎక్కడ చూసినా అవినీతి. వీటన్నిటికీ చేస్తా ఉన్నాం కానీ రిపోర్ట్స్ తొందరకు రావట్లేదు. కమిషన్ మనకు సహకరించి. అంటే మీరేమో గత ప్రభుత్వం అప్పులు చేసిందని మీరు అంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేసినా అప్పులు చేసి మేము ప్రాజెక్టులు కట్టినాం, ఆదాయాన్ని పెంచినాము, జీడిపిని దేశంలో నెంబర్ 1గా నిలిపామని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆదాయం ఎక్కడ పెంచినారు? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దేశంలో నెంబర్ 1. అంతకుముందు ఎక్కడో ఉండేది, కానీ తెలంగాణలో కాళేశ్వరం కట్టిన తర్వాత 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాలను మాగాణం చేసినాం. దాంతో వరి ప్రొక్యూర్మెంట్ పెరిగింది, దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడింది, రైతుల ఆదాయం పెరిగింది. ఇది సంపద సృష్టించాము, దాంతో రిజర్వాయర్లలో నీళ్లు ఉండడం ద్వారా మత్స్య సంపద పెరిగింది, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒకటి, వాళ్ళు అనుకున్నట్టు వ్యవసాయము ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది మేము గెలిచి, అది కూలిపోయింది. 23 సెప్టెంబర్లో కూలిపోయింది. అప్పటి నుండి దాన్ని వాడొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వద్దన్న తర్వాత దాన్ని బంద్ చేసినారు. నీళ్ళని ఎంటీ చేయమన్నది, చేసినాము. ఆయన ఏదైతే మనం ప్రాజెక్టులు ఉన్నాయో, శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, వీటన్నిటి ప్రాజెక్టుల ద్వారా ఈరోజు తెలంగాణలో సస్యశ్యామలంగా ఉన్నది. ధాన్యము వాళ్ళు ఇదే రబీ సీజన్ లోపల, పోయిన సీజన్ లోపల, వాళ్ళ కాలం లోపల 17, 18, 20, 23 వరకు కూడా 36 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు. మన దగ్గర ఇప్పుడు డబుల్ 60 లక్షల టన్నులు మనం ఈరోజు ధాన్యాన్ని సేకరించడం. ఆ రోజుల లోపల వాళ్ళ ధాన్యం సేకరించడం కూడా అవినీతి. కట్టింగ్ ఉండే, క్వింటాల్కి 40 బస్తాల, క్వింటాల్కి 5 కిలోలు 6 కిలోలు కట్టింగ్ ఉండే. తరుగు లేకుండా ఈరోజు రైతుల దగ్గర ధాన్యాన్ని సేకరిస్తాం. ఇప్పుడు రబీకి సంబంధించిన దాంట్లో మీరు వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నిలిచిపోయినాయి. ఒక్క నిమిషం, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా కూడా 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది కదా. మరి నీ ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది? 1,00,000 కోట్లు దండగే కదా. మరి దాన్ని 1.5 సంవత్సరంన్నరగా ఉపయోగిస్తలేం కదా. మరి నీకు ధాన్యం అయితే వస్తుంది కదా. మీరు ఆరోపణ చేసేది మేడిగడ్డ సుందిల్లా, మేడిగడ్డ అన్నారు, సుందిల్లా ప్రాజెక్టు బాగానే ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతలు. సరే, ఏదైతే మేడిగడ్డ అన్నారో ఈ 2 బ్యారేజీలు వాడకున్నా కూడా మీరు ఎందుకని ఎల్లంపల్లి నుంచి కూడా నీరు లిఫ్ట్ చేయొచ్చు, దాని ద్వారా మల్లన్న సాగర్ దగ్గర కూడా పంపవచ్చు. కానీ ఇప్పుడు మల్లన్న సాగర్లో ఉన్న నీటితోని మీరు ఇప్పుడు
మరొకసారి ఆ కాళేశ్వరంలో పార్ట్ ఆఫ్ మల్లన్న సాగర్ను నీటిని వినియోగిస్తున్నారు, ఇది కాళేశ్వరం వేస్ట్ అని ఎట్లా అంటారని బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చిన కాళేశ్వరం నుంచి కాకుండా శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి వీటన్నిటి నుంచి మిడ్మానేర్ నింపి మిడ్మానేర్ నుంచి అనంతగిరికి వచ్చి అనంతగిరి నుంచి రంగనాయక సాగరు, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగరు, అదేవిధంగా కొండపోచమ్మ, ఇవన్నీ వాళ్ళ నీళ్ళు ఎక్కడున్నాయి? వాళ్ళు ఎప్పుడు ఆగినాయి కదా, సంవత్సరం నరకేంద్ర ఆగిపోయినాయి కదా, ఇంకెక్కడున్నది డిస్కషన్ అక్కడ? అంటే ఆల్రెడీ మేము 50 టీఎంసీలు మల్లన్న సాగర్లో నీటి నిల్వ చేసినాం, దాంట్లో 20 టీఎంసీలు కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతుంది, కాళేశ్వరం వేస్ట్ అని ఎట్లా అంటారు అని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. సంవత్సరంన్నరగా కాళేశ్వరం నిండింది ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు నింపలే. నింపి వర్షాలు వచ్చేసరికి ఎంటీ చేసిండ్రు. మీకు తెలియదు, ఒకసారి లిఫ్ట్ చేసినారు, ఎక్కువ వరద వస్తుందని మళ్ళీ దాన్నే రిలీజ్ చేసినారు. ఆ విద్యుత్తే వేస్ట్ అయింది. లిఫ్ట్ చేసిన విద్యుత్ బిల్లులు అవి 60,000 కోట్లు టోటల్ కాళేశ్వరంతో అసలు ఎప్పుడు జరగలేదు, జీరో. అంటే ఇప్పుడు వాళ్ళ టైంలో పిల్లర్లు కుంగడం, పిల్లర్కు పగులు రావడం ద్వారా మీరు ఆపారు, లేకుంటే ఆపలేదు. వాళ్ళ ప్రభుత్వంలోనే ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వచ్చి నీళ్ళని ఎంటీ చేయండి, ఇది పగిలిపోతుంది, పగిలిపోతే ఊర్లు కొట్టుకపోతాయి అంటే వాళ్ళే ఎంటీ చేసి దాన్ని ఆపేసినారు. ఓకే, ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్టు కూడా దాని మీద ఆక్షేపణ చేస్తుంది ఎల్ఎన్టీ కంపెనీ. సో దీంట్లో ఎన్డిఎస్ఏ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి దాంట్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చిరని చెప్పి ఆరోపణలు చేస్తుంది. ఏం చెప్తారు? ఎల్ఎన్టీ ఏమన్నది అని అంటే, ఇదంతా కేసీఆర్ చెప్పినట్టు మేము చేసినాము, అవును, ఇది మా సొంత కవిత్వం కాదు. ఎన్డీఎస్ఏ ఏమంటుంది? అది పియర్స్ ఎందుకు కుంగిపోయినాయి, పిల్లర్స్ ఎందుకు కుంగిపోయినాయి, మరి ఎవరు తప్పు? వాళ్ళ మెటీరియల్ తప్ప, కుంగిపోవడంలో భూమి లోతులకు తీయాల్సింది ఉండేనా, గట్టి మట్టి వచ్చేదాకా తీయాల్సింది ఉండేనా? ఇది ఎవరు చేసినటువంటి తప్పు? ఎల్ఎన్టీని మధ్యలో మళ్ళీ చూపిస్తున్నారు. ఎల్ఎన్టీ ఏమన్నది క్లియర్ కట్గా, ఇది మేము కట్టడం మట్టుకే, ప్లాన్స్ ఇచ్చింది, డిజైన్స్ ఇచ్చింది అంతా కూడా కేసీఆర్ అన్నారు. కాబట్టి ఇదంతా తప్పిదాన్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి రకరకాల జిమ్మిక్కులను టీఆర్ఎస్ ఉపయోగిస్తుంది, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కన్విన్స్ చేయలేం కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మీరు 6 డిక్లరేషన్లు ఇచ్చారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరితో పాటు మీరు ఎక్కడికక్కడ డిక్లరేషన్స్ ఇచ్చి మొత్తానికి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైపోయారు. ఏం చెప్తారు? విఫలం కాలేదు. 6 గ్యారెంటీలు నెరవేర్చినాము. మేము 6 గ్యారెంటీ లోపల ఉచిత బస్సు అన్నం ఇచ్చినాము, 200 యూనిట్ల అన్నం ఇచ్చినాము, 500కే గ్యాస్ సిలిండర్ అన్నం ఇచ్చినాము, అదేవిధంగా సన్న బియ్యం అన్నం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాము, రాజీవ్ యువ వికాసం అన్నం ప్రారంభించినాము, ఇందిరమ్మ ఇల్లు అన్నం, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించినాం, ఇక మిగిలింది సన్న బియ్యం అన్నం, ఇవన్నీ కూడా ఇచ్చినాం కదా. అవన్నీ కూడా మీరు పాక్షికంగానే అమలు చేస్తున్నారు. మీరు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పుకుంటున్నారు, మరి మహిళల కోసం కొత్త బస్సులు వేసింది లేదు. బస్సులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళ కర్మాన వాళ్ళు తిరుగుతున్నారు అన్నాడు తప్ప దానికోసం మీరు ప్రత్యేకంగా బస్సులు కేటాయించడం లేదు, కేర్ తీసుకున్నారు లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కొనకుండా ఉన్న ఉద్యోగులను తీసేసే ప్రయత్నం చేస్తే ఆర్టీసీలో ఉన్నటువంటి 18,000 మంది ఉద్యోగులు రోడ్డు మీద పడతారు, వాళ్లకు ఉపాధి కరువు అవుతుంది అన్న ఉద్దేశంతో ఒక ప్రభుత్వం మహిళల గురించి ఉచిత బస్సు అన్న తర్వాత మహిళలతో పాటు పురుషులు కూడా ఎక్కడం ద్వారా ఆర్టీసీని లాభాలకు తీసుకొచ్చినాం. మీరు ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చినాం అంటున్నారు, కానీ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చారు మొన్న. ఎందుకు? ఆర్టీసీ ఆస్తులను నిరర్ధకం చేసినాడు. క్యాంటీన్ తీసుకునే నాదుడు లేడు, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ను అద్దెకు తీసుకునేటోడు లేడు. ఈ రోజు దానికోసం కాంపిటీషన్ డెవలప్ అయింది. మరి ఈ రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అది. ఒక పాడైపోయిన సంస్థను మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగాలకు కాపాడడం జరిగింది. డెఫినెట్గా సమ్మె చేస్తామన్నారు వాళ్ళు. ఆ సమ్మె గురించి మా మంత్రి గారు మాట్లాడినారు. వాళ్ళకి ఏవైతే ఏరియర్స్ ఉన్నాయో అవి తప్పకుండా చెల్లించాల్సిందని, ఇవన్నీ కూడా బకాయిలు గత ప్రభుత్వం పెట్టింది. ఈ ఉద్యోగస్తులకు డిఏలు, ఏరియర్స్, జీపీఎఫ్లు ఇవన్నీ ఇవ్వకుండా పెట్టింది ఆ గత ప్రభుత్వం. మేము క్లియర్ చేయాలంటేనేమో ఆర్థిక సమస్య, కాబట్టి అవన్నీ చేస్తామని చెప్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు ఆర్థిక పరిపుష్టిలోకి వచ్చింది ఆర్టీసీ. ఆ రోజు ఆస్తులను అమ్ముకొని ఆ సంస్థను నష్టాలను నడిపి దాన్ని అమ్మేయాలని చూసినటువంటిది టీఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానాలో లంకె బిందెలు ఉంటాయనుకున్నాను, మట్టి కుండలు కనిపిస్తున్నాయని చెప్పి చేసిన ప్రచారం కావచ్చు, మొన్న కూడా ఉద్యోగులతో నా పెయ్యంతా కొట్టినా పెద్ద కొత్త లేదన్నట్టు మాట్లాడిన విషయంలో, అంటే నన్ను కోసినా కూడా నా దగ్గర రూపాయి లేదని చెప్పి చేసిన కామెంట్స్ ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతుంటే బయట నుంచి పెట్టుబడులు కావచ్చు, తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, మీరంతా ఎట్లా జీర్ణించుకుంటారు? దీన్ని ఏ రకంగా ప్రజల్లోకి ఏ సంకేతాలు వెళ్తాయి? తర్వాత పెట్టుబడుల కోసం మరి దావోస్ పోతున్నారు, వస్తున్నారు, 2,20,000 కోట్లు వచ్చినాయని చెప్తున్నారు. దీన్ని ఈ ఆర్థిక పరిస్థితి మీద ఆయన ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? ఒక తండ్రిగా కుటుంబ పరిస్థితి ఏమున్నదో, బాగోగులు, దాని ఆదాయం విచ్చలవిడితనానికి పోకూడదని ఏదైతే తండ్రి తన కుటుంబ పరిస్థితిని, ఆయన ఆదాయ పరిస్థితిని పిల్లలకు చెప్పినట్టే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు కొంతమంది కొన్ని కోరికలు ఉన్నాయి, మేము నెరవేర్చలేము, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఏదో ఖజానాలో డబ్బులున్నాయి, 2 లక్షల కోట్లే అప్పు అనుకున్నాం, తీరా వచ్చి చూసరికి 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది. దీన్ని వివరించే ప్రయత్నం చేసినారు. రకరకాలుగా వీళ్ళు దాన్ని క్రోడీకరిస్తాం, అర్థం చేసుకుంటా ఉన్నారు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు, ఉద్యోగస్తులను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతావు, అన్న ఒక 1000 రూపాయలు అని అంటావు, అరే నా జేబులో పైసలు లేవని చెప్పడం తప్ప, నేను ఇస్తాను రేపు మాపు అని చెప్పడం తప్ప. ఇది ఇంటర్నల్ గా రాష్ట్ర లోపల జరిగితే ఆర్థిక పరిస్థితి చెప్పాల్సిందే కదా. నీ ఇంట్లో మీ కొడుకు డిమాండ్ చేస్తే ఏం చేస్తావు? పైసలు ఏంది, రేపిస్తానన్నా మాపిస్తా అంటే నువ్వు మోసగాడివైతావు. మా నాన్న మోసం చేస్తా ఉన్నాడు అని అనుకుంటాడు. ఈ ఉద్యోగస్తులు కూడా రేపు పొద్దున మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటారు. ఉన్న పరిస్థితిని వాస్తవ రూపకంగా ప్రజలకు, ఉద్యోగస్తులకు అందరికీ తెలియజేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. దాంట్లో ఏమాత్రం కూడా సంకోచించకుండా చెప్పడంలో ఆయన కన్న తండ్రి లాగా ఉన్న పరిస్థితి చెప్పినామంటూ చెప్తున్నారు. ఓకే, అదే కన్న తండ్రి మరి తెలంగాణ రైజింగ్ అంటూ కూడా చెప్పడం కావచ్చు, ఎట్లా చూస్తారు? ద్వంద్వ వైఖరిగా మనం చూడొచ్చా? అంటే ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. అభివృద్ధి కుంటుపడిపోతే ఆదాయం రాదు. కాబట్టి అభివృద్ధిని చేయకపోతే కూడా రేపు పొద్దున ఉద్యోగాలు రావు. ఇండస్ట్రియలైజేషన్, ఇప్పుడు మనం ఒకప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో మన జీడిపి అంతా కూడా వ్యవసాయం మీద ఉండే, కానీ పంచవర్ష ప్రణాళికలు పెట్టి అప్పటి నెహ్రూ గారు ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చినారు. అదేవిధంగా ప్రాజెక్టులు కట్టినారు. అట్లా ఒక్కొక్క విధానం. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే డెవలప్మెంట్ ఆగకూడదు, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే తప్పకుండా చేయాల్సిన పనులు చేస్తా ఉన్నాం. దానికి కూడా కొంత మన ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకుంటూ చేస్తా ఉన్నాం. ఓకే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటన చేస్తాం. అమెరికాకి వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఇవన్నీ తిరిగి వస్తున్నారు. 2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. పరిశ్రమలు వస్తున్నాయి, దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అవి మరి కనిపించట్లేదు. దీన్ని ఎట్లా చూస్తే అగ్రిమెంట్ల రూపకంగా వచ్చేసినాయి. తప్పకుండా వాళ్ళు పెట్టి దాని ప్రొడక్టివిటీ రావడానికి, ప్రొడక్షన్ రావడానికి టైం పడుతుంది. మనం భూమి కావాలంటే భూమి ఇచ్చినాము, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో డెవలప్మెంట్ చేసి ఇస్తా ఉన్నాం. అది ఆచరణలో రావడానికి కొంతకాలం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులకి అతి గతి లేదు, అదంతా పేపర్ మీదనే. మరి మేము స్వయంగా వెళ్ళి బ్రతిమలాడి వాళ్ళు తీసుకొచ్చిన మొత్తం కన్నా ఈరోజు 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినారు పైన. కాబట్టి తప్పకుండా కార్యరూపం దాలిస్తే ఇంకో 1 year పట్టొచ్చు. మనము చూసినాం ఏ ప్రాజెక్ట్ అయినా కూడా హైటెక్ కట్టేటప్పుడు, హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఎంత కాలం పట్టింది. పునాది వేసినాం, దాని ఫలితాలు రావడానికి, సాఫ్ట్వేర్ రావడానికి అది దోహదపడ్డది. అదేవిధంగా ఎప్పుడో ఒప్పుకున్నటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీని ఇండియాకు ఎప్పుడో బిల్ గేట్స్, చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒప్పుకున్నారు, కానీ అది రావడానికి 1.5 కాలం పట్టింది. దాన్ని చూసి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు దీనికి కూడా మనం ఒప్పుకున్నాం, ఒప్పందాల ప్రకారం వస్తారు. తప్పకుండా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడే కొన్ని కంపెనీలు వచ్చినాయి. కొంత ఉపశమనం కలుగుతా ఉన్నది, ఆదాయం పెరుగుతూ ఉన్నది. తప్పకుండా వాళ్ళు అన్నట్టు కాకుండా అప్పులతోనే మనం సతమతం అవుతా ఉన్నాం. ఓకే, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు, 2 ఉభయ సభలను ఉద్దేశించి గతంలో ఉన్న ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసింది, అవి తీర్చేందుకు నేను
1,58,000 కోట్లు అప్పులు చేశానని చెప్తున్నాడు. సో మీరు వచ్చిన ఏడాదిలోనే 1,50,000 కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడు ఓవరాల్గా 9.5 లక్షల కోట్ల అప్పులైనాయి. ఈ అప్పులకు అప్పులు పెరుగుతూ వడ్డీలు పెరుగుతున్న క్రమంలో మీరు ఇచ్చిన 420 గ్యారెంటీలు కావచ్చు, 6 గ్యారెంటీల మాట ఉన్న 13 హామీలు కావచ్చు, వీటన్నిటిని ఎప్పుడు నెరవేరుస్తారు? మీరు ఆదాయం పెంచుకునే మార్గాలు ఏమున్నాయి మీకు? ప్రజల్లో మరి మీకు పెరుగుతున్న వ్యతిరేకతకు ఏం చెప్తారు? అప్పులు కడుతూ ఉన్నాం కాబట్టి అప్పులు తగ్గుతాయి. నెలకు 6,000 కోట్ల పైన 7,000 కోట్ల దాకా మనం అప్పులు కడతా ఉన్నాం. అంటే సంవత్సరానికి 12 ఏళ్ళు 72,000 కోట్లు పోయినట్టే కదా. ఇప్పుడు హాఫ్ పోయినట్టే. ఇప్పుడు సంవత్సరంన్నర లోపల 72,000 ఇంటూ మళ్ళీ ఒక 30,000 అంటే 1,00,000 కోట్ల అప్పు కట్టినాం కదా. 1,00,000 కోట్ల పైననే వడ్డీలే కడుతున్నారు. అప్పు వడ్డీ ప్రిన్సిపల్ కూడా ఉంటుంది. ప్రిన్సిపల్ కట్టకుండా వాడు వడ్డీ ఒకటే తీసుకోడు. నీకు టెన్యూర్ ఇస్తాడు. అప్పు ఇచ్చేటప్పుడు ఇంత ప్రిన్సిపల్ ఇంత ఇంట్రెస్ట్ అది మొత్తం కలిసి కట్టాల్సిందే. కాబట్టి అప్పులు తగ్గుతా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ కొత్త అప్పులు అంటే 8 లక్షలు పోయి ఈ 5.5 సంవత్సరాల లోపల ఇంకొక 5 కోట్లు అవుతుంది అనేది ఏం లేదు. 5 లక్షల కోట్లు తగ్గుతూ ఉంటాయి. దాన్ని కంపెన్సేట్ చేస్తూ ఉంటాం. అంటే మీరు కాంగ్రెస్ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల్లో సోనియా గాంధీ గారికి కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కానీ వీళ్ళందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలో 3rd పొజిషన్లో ఉన్న పార్టీని 2nd పొజిషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 2nd నుంచి 1స్ట్కి తీసుకొచ్చారు. 63 సీట్లు గెలుచుకొని మీరు అధికారంలోకి వచ్చారు. అలాంటి నమ్మకాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నిలబెట్టుకుంటాడా? ఇవన్నిటిని దాటుకుంటూ రాష్ట్ర ఆదాయం పెరిగే మార్గాలు లేవు, అప్పులు చేయడం తప్ప. ఏం చెప్తారు? 100% ఏమైతే వాగ్దానాలు చేసినారో ఒక సుస్థిర పాలన, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రాన్ని తప్పకుండా తీర్చిదిద్దుతారు. ఈ అప్పులు ఎలకాలం ఉండవని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఆ సత్తా ఉన్నది. ఎక్కడో మీరు అన్నట్టు 3rd ప్లేస్లో ఉన్న పార్టీని విజయ పదాన్ని నడిపించినటువంటి వ్యక్తి తనకున్నటువంటి మేధో సంపత్తి కానీ అంటే మీకు బీజేపీ నుంచి కూడా మీకు సహకారం ఉండదు. ఎందుకంటే దేశంలో 2 పార్టీల మధ్యన తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తే తప్ప డబుల్ ఇంజన్ సర్కార్ మొదటి నుంచి అంటున్నారు. ఆ సహాయ నిరాకరణ, ఆర్థిక పరమైన అంశాలు సహాయ నిరాకరణ ఉంటుంది. సో మరి ఈయన ఎటు చూసినా ఏటికి ఎదురీదే పరిస్థితి అయితే ముఖ్యమంత్రికి ఉంటుందని అనే ప్రచారం జరుగుతుంది కదా. అలాంటి పరిస్థితుల నుంచి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులకు చేరుకునే పరిస్థితి ఉందంటారా? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేక, ఇవ్వాల్సినంత ఇవ్వలేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. కొత్త వేవ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఉన్న వాటితోనే నడుపుతున్నాం. డెఫినెట్గా కేంద్రం ఎప్పుడు సహకరించదు. కేంద్రం మీద మనకు రావాల్సిన వాటానే తక్కువ ఇస్తా ఉన్నారు. ఓకే. కాబట్టి డెఫినెట్గా బడ్జెట్లో కూడా తెలంగాణకి ఏం పెట్టలేదని చెప్పి గాడిద గుడ్డ అని చెప్పి కూడా మీరు చెప్పారు కదా. గాడిద గుడ్డ అని చెప్పినాం, పెట్టలేదు. ఈ 2 బడ్జెట్లు ఏవైతే ప్రవేశపెట్టినారో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ 2 బడ్జెట్లో కూడా తెలంగాణ కొరిగింది ఏం లేదు. లేకపోతే మనకు రావాల్సిన వాటాలో కూడా కోతలు విధిస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వంద్వ వైఖరి, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎక్కడ మరి అభివృద్ధి జరిగింది? మీరు వెళ్ళి ఉత్తరప్రదేశ్లో చూస్తే అవే రోడ్లు. మరి ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది? ఒక్కసారి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఉన్న దగ్గర లా అండ్ ఆర్డర్ బాగలేదు. మణిపూర్ పరిస్థితి చూస్తుంటే చంపుకోవడం, కొట్టుకోవడమే. కాబట్టి ఎక్కడైనా కూడా ఇదే పరిస్థితి ఉంది. మంచి సుస్థిరంగా ఏ రాష్ట్రాన్ని ఉంచారు, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ సమాధానం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పాలించే పార్టీ. కాబట్టి ఎవరి నిరంకుశత్వంలో బ్రతకదు. అంటే మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి అయితే ఒక భారీ ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతుంది. ఒకటి 4th సిటీ నిర్మాణం చేయాలి ఖచ్చితంగా. చంద్రబాబు హయాంలో కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, కులీ కుతుబ్ షా హయాంలో 3 నగరాలు అయితే హైదరాబాద్లో నిర్మించారు. నేను 4వ నగరం నిర్మిస్తానని చెప్పి చెప్తున్నారు. ఓకే, హైదరాబాద్ డెవలప్ చేస్తా అంటే ఎవరు కాదన్నారు. మీ దగ్గర ఉంటే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మూసి ప్రక్షాళన చేస్తామంటున్నారు. దానికోసం 1,00,000 కోట్లు కూడా ఖర్చు అవుతాయని చెప్తున్నారు. సో మీకున్న టైం చాలా తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ను కనుక మనం ఎన్నికల సంవత్సరాల కింద తీసేసుకుంటే కేవలం 2.5 సంవత్సరాల సమయం ఉంది. ఇదంతా మీరు ఎట్లా సమన్వయం చేసుకుంటారు? మూసి ప్రక్షాళన జరుగుతుంది, తప్పకుండా మూసి ప్రక్షాళన జరుగుతుంది. దానివల్ల మనం మూసి ప్రక్షాళన కనుక చేసినట్లయితే దాన్ని ఆనుకొనే ఎంతో ఆదాయం వస్తుంది. మనం
బిజినెస్ కాంప్లెక్స్ అంటే ఈ 2.5 ఏళ్లలో పూర్తి అయిపోతా ప్రాజెక్ట్ అయిపోతుందా? పూర్తి అయిపోతుంది. సాధ్యం 50 కిలోమీటర్లు. డబ్బులు లేవంటున్నారు కదా, ఎట్లా చేస్తారు? డబ్బులు ఏదో విధంగా తీసుకొస్తాం కదా, ఇంకొక దగ్గర నుంచి తీసుకురావడము చేయడము జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నది కదా. దానికి ఫోర్త్ సిటీ నిర్మాణం కూడా పూర్తి అయిపోతుందా? ఫోర్త్ సిటీ నిర్మాణం ఎంతవరకు ఫ్యూచర్ ప్లాన్ లోపల కొంతవరకు జరుగుతుంది. మరి ఈ 2.5 సంవత్సరాల్లో జరగాలి. 3.5 సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు. 3.5 సంవత్సరాల్లో జరగాలంటే ఎంతవరకు అయితే అంతవరకు అయితే. ఓకే, దాని అభివృద్ధిని మాత్రం ఆపం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఏం చెప్తారు? మైలురాయిలుగా మిగిలిపోయేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు మీరు. అరే ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం కదా. ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారు మీరు. అవును, మొన్ననే చాలా మందికి ₹1,00,000 వరకు బేస్మెంట్ వరకు ఇచ్చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు డబ్బులు రెడీగా ఉండి వాళ్ళు కట్టుకోవడమే ఉన్నది. ఒక ఈ 5-6 మాసాల లోపల తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో వెలుస్తాయి. ఇది చెప్పుకోవడానికి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా. ప్రజల్లో ఇప్పుడు మీ మీద వ్యతిరేకత ఉందా, ఎట్లుంది అనుకుంటున్నారు? ప్రజల్లో వ్యతిరేకత ఎప్పుడు లేదు, అనుకూలత ఉందా? అనుకూలంగా ఉన్నది. 100% గ్లోబల్స్ ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. అసంతృప్తిగా ఉన్నాం. ఇంకొకటి ఏమైందంటే, రెండవది లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు. మా స్కీమ్స్ కానీ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అందుకే లోకల్ బాడీస్ మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు. దాంతో కేంద్రం నుంచి వచ్చే గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి. ఒకటి ఫస్ట్ లాస్ట్ టైమే మనం బీసీ రిజర్వేషన్లు చేయలేదు కాబట్టి కోర్టు ఒప్పుకోదేమన్న ఉద్దేశంతో దాన్ని ఆపడం జరిగింది. కులగణన చేసినాం, బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా దాన్ని 42% చేసినాం. తప్పకుండా చేస్తాం కాబట్టి ఆగిపోయేది ఏం లేదు. అది లేక లోకల్గా గ్రామంలో సర్పంచ్ చెప్పేవాడు ఉండాలి. ఏం జరుగుతుందో అనేది తెలియదు. ప్రభుత్వంలో ఉన్నా కానీ నేను ఎమ్మెల్యేగా, కానీ కోర్టులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నిర్ణయాలు ఏం జరుగుతున్నాయో మనకు వచ్చిన తర్వాత తెలుస్తాయి. అట్లనే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అయి ఉంటే ఈ ఏవైతే మేము చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ ప్రజలకు వెళ్ళేది, గట్టిగా వెళ్ళేది. ఇప్పుడు అవి చేయకపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడతా ఉన్నాం. త్వరలో ప్రభుత్వ హయాంలో సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు. చాలా మంది గ్రామ పంచాయతీ కోసం అభివృద్ధి కోసం అప్పులు తెచ్చిపెట్టారు. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ సంస్థాగతలో ఎన్నికలు పెట్టినప్పటికీ కూడా పోటీ చేసేందుకు ఎవరికి ఆసక్తి లేదనే ప్రచారం జరుగుతుంది. నిజమేనా? నిజమే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు తీసుకొచ్చి పెడితే అప్పులు కట్టలేక ఉరేసుకున్న వాళ్ళు. నా నియోజకవర్గంలో ఇల్లంతకుంటలో సోమవారపేట సర్పంచ్ చనిపోయినాడు. అట్లా చాలా మంది ఆర్థిక ఇబ్బందుల నుండి చచ్చిపోదామని సూసైడల్ టెండెన్సీస్ డెవలప్ అయినాయి. మరి ఆ పరిస్థితికి బిల్లులు ఇద్దామంటే లేదు, కొంత క్లియర్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఆగస్టు లోపల జూలైలో అవుతాయనే నమ్మకాన్ని అయితే ప్రభుత్వం మనకు చెప్తా ఉన్నది. కాంగ్రెస్ వచ్చింది, వచ్చింది. కాంగ్రెస్ అంటే కరప్షన్. 10 ఏళ్ళుగా కూడా మీరు నిరుద్యోగంలో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారు. బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు 20% కమిషన్ విషయంలో ఆందోళన చేశారంటేనే మీ అవినీతి ఎంత ఉందో బయట తెలుస్తోంది అని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ కూడా ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళలాగా భూముల కబ్జాలు, వాళ్ళలాగా ప్రాజెక్టుల మీద కమిషన్లు ఎక్కడన్నా ఒక్క దగ్గర చూపించండి, మేము ఒప్పుకుంటాం. మొన్న కొండ సురేఖ గారు కూడా అన్నారు, మంత్రులు పని చేయాలంటే డబ్బులు తీసుకుంటారు, ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలంటే అని మీ మంత్రి స్వయంగా చెప్తున్నదా? ఆ మాటలను ఎట్లా చూస్తారు? ఆమె ఏం ఆలోచించి చెప్పిందో కానీ ఎక్కడ కూడా అవినీతి లేదు, పారదర్శకంగా ఉన్నది. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎక్కడ కూడా కనీసం ఒక్క పైరవి చేసుకుని డబ్బులు సంపాదిస్తామనే ఆలోచనలు ఎవరు లేరు. కాబట్టి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయండి? అవినీతి. వాళ్ళు బురద జల్లడం నేర్చుకున్నారు. బురద జల్లేందుకు అవకాశాలు ఎక్కడున్నాయి? వాళ్ళు నిరూపించాలి. నిరూపించే దమ్మున్నదా వాళ్ళకు? ఇగో ఈ ప్రభుత్వం ఇక్కడ చేసిందని ప్రచారం జరుగుతూ ఉన్నది. బట్టి విక్రమార్క చేస్తున్నారు. ఒక్కడైనా నిరూపించండి. నేను 20% కట్టి ఇక్కడ ఇన్ని డబ్బులు తెచ్చుకున్నాను, ఒక్కరిని మీ టీవీ ఛానల్ ముందు తీసుకొచ్చి పెట్టండి. అంత నిరాధారమైన ఆరోపణలు. 20% ఇస్తారండి ఎవడన్నా? మాటలకు ఒక పద్ధతి ఉండాలి కదా. మరి ఇంకెక్కడ జరుగుతుంది అవినీతి? ఏం పనులు అవుతున్నాయి? అక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు. డబ్బులు లేనప్పుడు అవినీతి ఎట్లా జరుగుతాయి? పనులు జరిగితే కరప్షన్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఏం పనులు చేస్తున్నారు? ఏ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు? ఏమున్నదని అక్కడ వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలంటే నేను ఒకటే చెప్తున్నా, ఆధారాలతో నిరూపించండి. నిరాధారమైన ఆరోపణలు వద్దు.
ఇది దయచేసి ఇది మానుకోండి. మీకు పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగున్నట్టు మీరు అవినీతి పరులు కాబట్టి మీకు అందరూ అవినీతి చేస్తున్నట్టే వస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసారు కదా ఈ డిపార్ట్మెంట్లో ఇది చేయొచ్చు, అది చేస్తున్నారేమో కళ భ్రమలో ఉన్నారు. కానీ అట్లా లేదు ఈ ప్రభుత్వం. మీరు ప్రతి డిపార్ట్మెంట్లో మున్సిపల్లో కేటీఆర్ ఉండగా ఏ అడగోలుగా ఎట్లా చేసినారో అందరికి తెలుసు. రెవెన్యూలో ఉన్నప్పుడు భూములను ఎట్లా కబ్జా చేసినారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను ఏ విధంగా కబ్జా పెట్టినారు, ధరణి పేరుతోని ఏ విధంగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి మళ్ళీ దాన్ని ఎట్లా రిజర్వ్ చేయించుకున్నారు. ఇటువంటి అన్ని చాలా అవినీతి జరిగింది. చేప పిల్లలు అంటున్నారు, చేప పిల్లలు 1,00,000 పిల్లలు ఇస్తామంటున్నారు, 50,000 కూడా ఇచ్చిన ప్రాపాలు పోలేదు. గొర్రెలు అన్నారు, గొర్రెలను తీసుకొచ్చి ఇచ్చినారు, అవే రీసైకిల్ అయ్యి అదో పెద్ద ఇది. మీరు డబుల్ బెడ్రూమ్ మీద స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు మా ఎమ్మెల్యేలే 3 లక్షలు తీసుకుంటున్నామని. ఏది కరప్షన్? ఏ ప్రభుత్వం కరప్షన్? వాళ్ళ మేమా? ఇన్ని కరప్షన్లు చేసి వాళ్ళకి అదే ఆలోచన వస్తుంది, కరప్షన్ జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది, నేను ఇక్కడ చేసినా కదా వాడు కూడా ఇక్కడ చేస్తున్నాడేమో. అర్థమైందా? కాబట్టి ప్రతి దాంట్లో వాళ్ళు ఆ కరప్షన్ చేసిన ఉన్నది కాబట్టి అది జరుగుతుంది అనుకుంటారు. అది లేదు ఇక్కడ. కాబట్టి పారదర్శకంగా ఉన్నది, ప్రజలకు కూడా తెలుస్తూ ఉంటుంది. నేనేం చేసిన ప్రజలకు తెలియదా? దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 77 ఏళ్ళు దాటిపోతుంది. ఎట్ ద సేమ్ టైం దళితుల పట్ల ఇంకా అసమానతలు అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దళిత బంధు ఇవ్వడం ద్వారా నేను దళితుల జీవితాలను మెరుగుపరుస్తానని మరి 2018లో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి ఆ పథకం ఇవ్వడం కావచ్చు, ఆ పథకం ఇప్పుడు ఆపేశారు మీరు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా అంటున్నారు దళితులకు రాజకీయంగా సమాన అవకాశాలు రావట్లేదు, పదవుల్లో కూడా సమాన అవకాశాలు రావట్లేదు, 33 లక్షల పైగా మేము జనాభా ఉన్నాం, ఒక మంత్రి లేడని మీరే చెప్తున్నారు. సో ఈ అసమానతలు అన్నీ తొలగిపోతాయంటారా? అందుగురించే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ కింద నిధులు పెట్టినారు. ఒకటి ఎస్సీ సబ్ దళిత బంధు కేవలం ఆయన ఓట్ల కోసం హుజురాబాద్లో ఓట్లు దండుకోవడానికి పెట్టినారు. ఎన్ని ఊర్లకు ఇచ్చినారు ఆయన? పైలట్ ప్రాజెక్ట్ కొన్ని ఊర్లు అన్నారు, చిన్న చిన్న గ్రామాలను తీసుకొని దానివల్ల అభివృద్ధి చెందినరా? ఈ రోజు దళిత బంధు తీసుకున్నటువంటి దళిత బంధు అనేది దళితులకు ఉపయోగకరంగా ఉండదా? లేదు, అందరికి రాలేదు. మరి మేము ఈరోజు రాజీవ్ యువ వికాసం అందరికి ఇస్తున్నాం కదా. రాజీవ్ యువ వికాసం కింద 4 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఏదో విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మరి దాంట్లో కూడా సిబిల్ స్కోర్ ప్రకారంగా ఏ విధంగా ఉన్నదో, ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయో వాటన్నిటి ప్రకారంగా ఉంటే తప్పకుండా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు 1.5 ఏళ్ళగా మీరు అధికారంలోకి వచ్చారు. ఎట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయట్లేదు. మీ జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, దానికి సంబంధించిన సంస్థాగతమైన వాటి మీద మీరు దృష్టి పెట్టట్లేదు. చివరికి క్యాబినెట్ పోస్టులు కూడా మీరు భర్తీ చేసుకోవడంలో ఎందుకని ఇంత మీకు నిరాసక్తత? మీరున్నారు ఇప్పుడు. ఈరోజు 6 ఎమ్మెల్యేలు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు, మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చారు, రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆసక్తి లేదా మంత్రి పదవుల మీద? మీలాంటి వాళ్ళను కూడా అందలం ఎక్కియొచ్చు, మీ వర్గాలకు న్యాయం జరుగుతుందిగా, ఎందుకు చేయట్లేదు? తప్పకుండా చేస్తారు. ఒక కొలిక్కి వచ్చింది. జిల్లా అధ్యక్షులు అంటే అప్పటి నుంచి ఉన్న అధ్యక్షులు ఉన్నారు, పార్టీ కార్యవర్గం ఉంది, కొత్త కార్యవర్గాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ 2-3 రోజుల లోపల అది పూర్తవుతుంది. క్యాబినెట్ కూడా తప్పకుండా త్వరలోనే 6 మంత్రి పదవులను ఎక్స్పాన్షన్ చేస్తారని ఆశిస్తా ఉన్నాం. త్వరలోనే జరుగుతుంది. కొన్ని అవరోధాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వానికి. ఇప్పుడు ఒకరిని కాదని ఒకరిని చేస్తే ఏమి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో అనేది కొంచెం స్టెబిలైజ్ చేసుకోవడానికి కోసం చేస్తా ఉన్నాం. తప్పకుండా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఎక్స్పాన్షన్ లోపల దళితులకు న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1.5 ఏళ్ళగా మానకొండూరు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి ఏం చేశారంటే ఏం చెప్తారు? తప్పకుండా చాలా చేశాను. ఆ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ పట్టుకొచ్చాను. ఆ నియోజకవర్గానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పట్టుకొచ్చాను. ఆ నియోజకవర్గం లోపల స్కూళ్ళు ఏదైతే రెంటెడ్ ప్రెమిసెస్లు ఉన్నాయో, ఇరుకు గదులలో ఉన్నారో స్కూల్ అన్నిటిని కూడా మార్చిన, రెంటెడ్ బిల్డింగ్ ప్రెమిసెస్ను మార్చిన, ఏ హాస్టల్లో స్కూళ్ళల్లో అయితే వస్తువులు లేవు వాళ్ళన్నిటికి కూడా మార్చడం జరిగింది. రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకు
డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, మురుగునీటి వ్యవస్థ ఉన్నదో ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిదీ ఒకటి వైద్యం 2 హాస్పిటల్ శాంక్షన్ టెండర్లు అయిపోయినాయి. ఆ 2 ఇల్లంతకుంటలో కానీ మానకొండూరులో కానీ వాళ్ళు ఫైనాన్షియల్ శాంక్షన్ చేయక మేము తీసుకొచ్చినామని చెప్తారు. ఈరోజు ఫైనాన్షియల్ శాంక్షన్స్తో టెండర్ ప్రక్రియ ముగిసిపోయింది. రేపు మాపు హాస్పిటల్స్ 100 బెడెడ్ హాస్పిటల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 50 బెడెడ్, దాని ఎక్స్పాన్షన్ ఇంకొక 50 బెడెడ్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతిదీ హాస్టల్స్ నిర్మించినాం. ఏ హాస్టల్ అయితే ఎక్స్ట్రా రూములు కావాలో కేజీబీవీలో నా డార్మెటరీస్ ఎక్కువ చేసినాము, ఇల్లంతకుంటలో చేసినాము, బెజ్జంకిలో చేసినాము, అదేవిధంగా మానకుంటలో చేసినాము. ఇట్లా ప్రతి దగ్గర ఏదైతే కొరతలు ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. తప్పకుండా అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు 3.5-4 కోట్ల రూపాయలు ఇప్పించాను, ఎల్ఓసీల ద్వారా ఇప్పించాను. కాబట్టి ఇదంతా కూడా నేను ఉద్యోగాల మాట ఏం చెప్తారు? నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాల కల్పనలో ఏమైనా చేశారు? జాబ్ మేళా పెట్టినాను. జాబ్ మేళాలో దాదాపుగా ఒక 1500 మందికి ఉద్యోగాలు ఇప్పించినాను. అదే ప్రభుత్వ పరంగా గ్రూప్ 1 నుంచి నా నియోజకవర్గంలో సెటిల్ అయినరు తీసుకొచ్చుకున్నారు. గ్రూప్ 2 నుంచి వచ్చినాయి, టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి, అదేవిధంగా డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి దానికి కోచింగ్ సెంటర్ కోచింగ్ కోసం కూడా ఒక స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేస్తూ ఉంది. ఓకే, కరీంనగర్ లాంటి జిల్లాలో ఎప్పటికీ రాజకీయ సంచాలక వేదికగా ఉంటుంది. అక్కడ బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది. సో ఇప్పుడు కూడా 2 మంత్రులు ఉన్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా అధ్యక్షునిగా గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటారా, మంత్రి పదవి కావాలని కోరుకుంటారా? అధిష్టానం మీ గురించి ఏం ఆలోచిస్తుంది, మీ మనసులో ఏముంది చెప్పగలుగుతారు? నాకు ఒకవేళ పార్టీ పదవి ఇచ్చినా సంతోషమే, లేదు మంత్రిని చేయాలి, చదువుకున్నోడు కేపబిలిటీ ఉన్నోడు, నేను 84లో 85లో ఎన్ఎస్ఏ నుంచి ఉన్నోడిని, మరి అవన్నీ కూడా చూస్తే తప్పకుండా ఏది ఇచ్చినా పార్టీ నిర్ణయాన్ని శిరస వహిస్తాం. ఓకే, మీరు 6 ఇప్పుడు వెళ్ళారు. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారిని కలిశారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో. ఆమెను కలిసిన తర్వాత ఆమెతో మీరేం చెప్పారు, ఆమె మీకు ఏం చెప్పింది? రేపు ఢిల్లీకి వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఒకటి, మాదిగలకు జనాభా లోపల అధిక శాతం ఉన్నాం కాబట్టి మాకు ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇదే విషయాన్ని ఖర్గే గారికిను అదేవిధంగా ఉన్న కేసీ వేణుగోపాల్ గారికి ఇతర నాయకులందరికీ కూడా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. అవును, నీ కడుపులో నేను ఉంచుకుంటే నువ్వు బయటలకు చెప్పకపోతే ఎవరు కూడా పట్టించుకోరు. ఈ రాజకీయ వ్యవస్థలో మరి ముఖ్యంగా తిరిగిన చోట 10 సార్లు తిరుగుతూనే కానీ పనులు కావు. కాబట్టి మమ్మల్ని ఏ విధంగా ప్రజలు రోజు మీకు మంత్రివర్గంలో స్థానం లేదు మాదిగలకని అంటున్నారో దాన్ని ప్రజలకు కూడా తెలియజేయాలి. ఓకే, మీరు అడుగుతలేరని మా మీద ఒక నింద కూడా ఉన్నది. ఆ నిందను కూడా నిర్వీర్యం చేయాలంటే తప్పకుండా మేము తిరగాల్సిందే. రాహుల్ గాంధీ గారిని కానీ ఖర్గే గారిని కానీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు కానీ ఈరోజు కలిసినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కానీ ఒక మాదిగ సామాజిక వర్గం నుండి మా బాధ్యత కేటగరైజేషన్ చేయించిన వర్గీకరణను సాధించడం ఈ 6 ఎమ్మెల్యేలతో. కాబట్టి ఒక్క మంత్రి పదవి కోసం 6 రేసులో ఉన్నారు. మీలో ఏకాభిప్రాయం ఉందా? 100% ఎవరికి ఇచ్చినా సంతోషంగా ఉంటాం. మా కులపరంగా రిప్రజెంటేషన్ కావాలనేది మేము కోరుకుంటున్నాం. మాకు కావాలని ఏం లేదు, తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిని కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు. వీళ్ళిద్దరు సంబంధించి మీరు కలిసిన సందర్భంలో వర్గీకరణ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాం, డిప్యూటీ చైర్మన్ కలిసినాము. వాళ్ళందరూ కూడా ఇది న్యాయమైన. మీకు నమ్మకం ఉందా మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి? 100% కాంగ్రెస్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాం. ఇప్పటికే అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి. మంత్రి పదవులకు ఎవరికి ఇవ్వాలనే దాంట్లో జిల్లాల వారిగా కావచ్చు, తర్వాత సామాజిక వర్గాల వారిగా కావచ్చు అనే ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా అది నిజమేనా? ఫుల్ఫిల్ ఏం కాలేదు అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఆశావహులు చాలా మంది ఉంటారు. నాకే వస్తుందని నేను అనుకుంటాను, కానీ అది వస్తుందా రాదా అనేది వచ్చే వరకు తెలియదు. ఖచ్చితంగా మాదిగకు అకామిడేట్ చేస్తారు. ఓకే, ఎస్సీలకు సంబంధించినంత వరకు ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సంబంధించిన వరకు 2-3కి ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు. సో దీంట్లో మీరు మాల మాదిగ పంచాయతీ తీసుకురావడం వల్ల మీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా. మాలలకు 2 ఇచ్చినారు, మాదిగ ఉపకులానికి వేరే, కానీ మెజారిటీగా ఉన్న మాదిగ కులానికి ఇవ్వలేదు, నిఖార్సైన మాదిగకి ఇవ్వలేదు అనేదే మా యొక్క ప్రధానమైన
అంశం. అంటే ఎందుకు అకస్మాత్తుగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని మీరు ఈ రెండు మూడు రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారిని కలిసారు, మీనాక్షి నటరాజన్ కలిసారు, దాంట్లో ఎందుకని? చాలా కాలంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాము, చాలా కాలంగా చాలా సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. ఇప్పుడు ఎక్స్పాన్షన్ దగ్గరకు వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు కూడా నేను ఇంట్లో పడుకొని చేస్తే రాదు అది. కాబట్టి అడగాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే, తప్పకుండా వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోవాలి. వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు ఎంతవరకు సీరియస్గా ఉన్నారని. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు లక్షల మంది, ఇప్పుడు 5 లక్షల మంది రాసిండ్రు. మరి ఎంతమంది అప్లై చేసి ఉన్న జాబ్లు ఎన్ని? 540. 5 లక్షల మంది ఎక్కడన్నా పొంతనున్నదా? మరి రాష్ట్రాలు రాస్తుంటారు, గాలికి రాష్ట్రాలు రాస్తుంటారు. కానీ ఇది సీరియస్ ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో మనకు డెఫినెట్గా దొరుకుతుంది. ఓకే, మాదిగ సామాజిక వర్గం నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి వస్తే మాదిగ సామాజిక వర్గానికి ఏం చేస్తారు? తప్పకుండా ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. మాదిగ సామాజిక వర్గం లోపల మేమంటేనే అంటరాని వాళ్ళలాగా ఆ స్పృశ్యత ఇంకా మా లోపల చాలా వరకు ఉన్నది. దాన్ని నిర్మూలించడానికి, తర్వాత మాదిగ విద్యార్థులు చదువుకోవడానికి, మాదిగ విద్యార్థులు ఉద్యోగాలు కొట్టడానికి, అదేవిధంగా చాలా రుగ్మతలతో ఈరోజు మాదిగ సామాజిక వర్గం ఉన్నది. ఎక్కడ పోయినా కూడా మా రిప్రజెంటేషన్ తక్కువ ఉన్నది. తప్పకుండా ఈ జరిగిన వర్గీకరణతో తప్పకుండా చాలా వరకు లాభపడతారని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగిన తర్వాత ఒక ఊపున ఉద్యోగాలు వచ్చినాయి, మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చినాయి, డిఎస్సిలో సీట్లు వచ్చినాయి. అంటే ఎంతో డెవలప్ జరిగింది 4 ఏళ్ల లోపలనే. మరి ఇది పర్మనెంట్గా ఉండేది, చాలా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చేయడానికి కూడా నేను దోహదపడతానని అనుకుంటున్నా, కృషి చేస్తాను, నేను తప్పకుండా చేస్తానని. డాక్టర్ గారు, ఇప్పుడు విద్య వైద్యం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఉచితంగా కల్పించాల్సిన అంశం. సో మీరు అన్నట్టు అందరు కాకపోయినా మాదిగలు కావచ్చు, మాదిగలు కావచ్చు, వాళ్ళకైనా ఇది పూర్తి స్థాయిలో ఉచితంగా అందే పరిస్థితిని కల్పించగలుగుతారా? 100% ఇప్పటికీ ఉచితంగానే ఇస్తున్నాం కదా. రెసిడెన్షియల్ స్కూల్ లోపల ప్రతిదీ ఉచితమే కదా. నీకు భోజనంతో పాటు విద్య. వాట్ అబౌట్ హాస్పిటల్స్ అన్నిట్లో? ఎస్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యమే. ఏ పరీక్షకు కానీ డబ్బులు కట్టట్లేదు. మరి సాధ్యం కాకపోతే ప్రభుత్వ హాస్పిటల్లో సాధ్యం కాకపోతే నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎల్ఓసి ఇస్తా ఉన్నారు. తర్వాత ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకుంటే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తా ఉన్నారు. వైద్యానికి చాలా ప్రయారిటీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే దాన్ని ఇప్పుడు 10 లక్షలకు చేసినాం. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఉండాలని. అదేవిధంగా ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్ సమాన స్థాయిలో ఉండాలని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నాకు మొదటి దఫగానే రిజర్వ్డ్ నియోజకవర్గమైన మానకొండూరుకి ఇచ్చినారు. దానికి టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఈరోజు 14 పిలిచినారు. ఇంకొంతకాలం లోపల డెఫినెట్గా వస్తుందని. ఓకే, ఫైనల్గా మానకొండూరు ఎమ్మెల్యేగా ఒక మంత్రి పదవి కోసం మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంత్రి పదవి నాకు కావాలని మీరు ఏమైనా అప్లై చేసుకోవడం జరిగిందా? ఎప్పుడు అప్లై చేయలేదు, ఎప్పుడు అడగలేదు. మా మాదిగల్లో ఎవరికొకరు ఇవ్వండి చాలు, మేము అందరితోనే తృప్తి పడతాం. నాకే రావాలన్న ఆలోచన ఎప్పుడు పెట్టుకోలేదు మేము. 6గురం కూడా అంతే. వాళ్ళు మెరిట్ని చూసిస్తారా, లేకపోతే సీనియారిటీని చూసిస్తారా, లేకపోతే ఏంటనేది అధిష్టానం ఇష్టం. మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలి అంతే మీ డిమాండ్? అంతే, ప్రధాన డిమాండ్ అది. ఒకవేళ ఎవరికి కూడా ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ప్రయత్నం చేస్తాం. ఇక అంతే, ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. పార్టీకి లోబడి పని చేయాలి. కొన్ని గంటల్లో మంత్రి పదవుల మీద ఒక క్లారిటీ వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. మల్లికార్జున్ ఖర్గే గారు మొన్న ఢిల్లీలో అందుబాటులో లేరు. సో కేసీ వేణుగోపాల్తో మీరు ముఖ్యమంత్రి గారు, టీపీసీసీ అధ్యక్షులు కూర్చున్నారు. కానీ ఫైనల్ అయ్యే సమయంలో జాతీయ అధ్యక్షులు లేరు. ఇక మరికొన్ని గంటల్లో ఇది జరగబోతుంది. ఒకవేళ కనుక మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఏం చేస్తారు? పార్టీకి లోబడి ఉంటూనే పార్టీ పైన తప్పకుండా ఒత్తిడి తీసుకొస్తాం. సో అది ప్రతి వేదిక మీద చెప్పడం జరుగుతుంది. పార్టీ మీద ఏ విధంగా, దీనికి ఏమైనా ప్రత్యేకంగా అడిగేది ఏదన్నా ఉందా? ఇంకా పార్టీ పదవులు కానీ ఏం లేదు, నామినేటెడ్ పోస్టులు, మంత్రి పదవి ఖచ్చితంగా కావాల్సింది. దానికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ లేదు, అదొకటే సొల్యూషన్. అంటే నిజంగా ఇప్పటికీ ఇంకా దళితుల పట్ల ఇట్లాంటి పదవి ఇవ్వకపోవడం వల్లనే అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? 100%.
ప్రతి దాంట్లో వెనుకబాటుతనం ఎందుకు వచ్చింది? ఉద్యోగాల్లో మాకు లేవు, చదువులో సీట్లు లేవు, ఇక్కడ మంత్రి పదవి చేద్దామంటే ఇక్కడ మంత్రి పదవి లేదు. ఒకవేళ మా మంత్రి ఉన్నాడు అనుకోండి, ఏమైనా చేసుకోవచ్చు కదా. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 4 సీట్లు ఇప్పించుకోవచ్చు, 4 హాస్టల్ సీట్లు ఇప్పించుకోవచ్చు, 4 సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళ లోపల ఈరోజు చాలా మంది ఐఐటికి వచ్చినారు, వాళ్ళందరికీ ల్యాప్టాప్లు ఇచ్చినారు. అదే మేముంటే తప్పకుండా వాటన్నిటిని పర్యవేక్షణ మా ఆధ్వర్యం జరుగుతుంది. మంచి ఫుడ్ అందించవచ్చు. ఒక మంత్రి మనం ఉంటే ఊరికే వెళ్ళి అడగవచ్చు. ఇవన్నీ జరుగుతాయి తప్పకుండా. ఓకే, రాష్ట్రంలో మరొకసారి మీరు అధికారంలోకి వస్తారని నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ? 100% దాంట్లో ఏమాత్రం లేదు. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా నియంతలు ఎప్పుడు మళ్ళీ అధికారానికి రాలేదు. అది నియంతృత్వ పార్టీ. ఆ నియంత పోకడలు కేసీఆర్ దగ్గర, కేసీఆర్ కొడుకుల దగ్గర, ఆ కుటుంబం దగ్గర ఉన్నది. వాళ్ళు పగటికలలు గంటా ఉన్నారు. ఒక్కసారి ప్రపంచ చరిత్రలో బీఆర్ఎస్ కాస్త పక్కన పెడదాం, బీజేపీ సంగతి ఏంటి? బీజేపీ ఏదో గుంటకాడిని అక్కలాగా కాచుకున్నది, అది పోతే మేమే కదా అని. మతతత్వ పార్టీ ఇక్కడ తెలంగాణలో నడు. మతతత్వ పార్టీ అని మీరు అంటున్నారు. మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధాన్ని అన్ని పార్టీలు ఆమోదించినాయి, బీజేపీ మద్దతు తెలిపినాయి. కానీ పొద్దున ఇది బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది కదా. బీజేపీ మన దేశ పరువు తీసింది, మన యొక్క ప్రెస్టేజ్ ని ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టింది. ఎప్పుడైతే సీజ్ ఫైర్ చేసినారో బీజేపీ మీద ఇంటలెక్చువల్స్ లోపల విపరీతమైన అసహ్యం పుట్టుకొచ్చింది. ఇందిరాగాంధీ నిక్సన్ని నిలదీసి అడిగి యుద్ధం చేసింది. వాళ్ళు వచ్చే లోపల బంగ్లాదేశ్ని విడగొట్టింది. ఈయనకు ఆయనకున్న డిఫరెన్స్ ఇది. ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు, త్రిరంగ ర్యాలీ అంటున్నారు, మేము అవి స్థావరాలను కూల్చి చేసినాం అంటున్నారు. ఎక్కడ కూల్చి చేసినారు ఎవరికి తెలుసు? అసత్య ప్రచారానికి పెట్టిందే పెద్ద పేరు బీజేపీ. అన్ని అసత్యాల కార్గిల్ ఇది అప్పుడు ఏమన్నారు, మేము సర్జికల్ స్ట్రైక్స్ ఏం చేసినారు? ఎందుకు వస్తున్నారు సర్జికల్ స్ట్రైక్ చేస్తే? అప్పుడే సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల స్థావరాలన్నీ కూల్చేసినామన్నారు. మళ్ళీ ఎట్లా కూల్చినాయి? మీ ప్రభుత్వం లోపలనే మీ సెక్యూరిటీ ల్యాప్సెస్ వల్ల జరిగిందనేది దాడి. మొన్న జరిగినటువంటి దాడి సెక్యూరిటీ ల్యాప్సెస్. పుల్వామా దాడి సెక్యూరిటీ ల్యాప్స్. అంటే మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు ఇదో చిన్న యుద్ధం అని చెప్పి కూడా చెప్పారు కదా, మీరు ఎట్లా చూస్తారు ఈ రెండింటి? చిన్న యుద్ధమా పెద్ద యుద్ధమా? యుద్ధం యుద్ధమే. దేంట్లో అయినా విజయం ప్రాప్తించాలి. జరిగిందని చెప్పి కాంప్రమైజ్ సాగిలపడకూడదు కాదు. 100% అది కాదు. యుద్ధం జరిగితే మొత్తం బలూచిస్తాన్ 3 కిలోమీటర్లు దాటింది. మరి మళ్ళీ ఎందుకు నువ్వు ఆపేసినావు? కాశ్మీర్ ఇష్యూ కనీసం నిన్ను సంప్రదించిండో లేదో మాకైతే తెలియదు. ట్రంప్ చెప్పడం ఏంటి? ఇది నీ గొప్పతనమా? ట్రంప్ మేము మోకాల మీద పెట్టిన వాళ్ళ సైన్యాన్ని అన్నారు. నిన్ను మోకాల మీద పెట్టి ట్రంప్ డిక్లేర్ చేసిండు కదా. ఇది ఎట్లా చూస్తారు మరి ఆనాడు నిక్సన్ ఎదిరించి? అంటే ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్ట్ కాదంటారు? 100% వీళ్ళు చేసుకున్నటువంటి గ్లోబల్ ప్రచారమే కానీ దేశంని పరువు తీసినారు. దాంట్లో నిక్కచ్చిగా మాట్లాడాలంటే యుద్ధంని కాదండి, విరమణ చేయాలంటే ఇరువురిని పిలిచి మాట్లాడి నువ్వు పెద్దన్న పాత్ర పోషించి సీజ్ ఫైర్ ఇద్దరు ఒప్పుకుంటే చేయాల్సిందే. మరి ఎక్కడ మాట్లాడినావు? మట్టుబెట్టే అంశంలో బీజేపీ అనుసరించే వైఖరి. బీజేపీ హయాంలో పార్లమెంట్ లో దాడి జరిగింది. బీజేపీ హయాంలో పుల్వామా దాడి జరిగింది. అప్పుడున్నటువంటి గవర్నర్ ఇన్ఫార్మ్ చేస్తే దీనివల్ల మనకు లాభం వస్తుంది, ఫోటో షూట్లు ఉన్నటువంటి ప్రధానమంత్రికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా నువ్వు గమ్మునుండు, తప్పకుండా అది మనకు లాభం అవుతుంది. దాన్ని కూడా ఎన్నికల ప్రచారంకి ఉపయోగించుకున్నారు. అంటే మీ ల్యాబ్సెసే కదా. ఇప్పుడు కూడా అదే ప్రచారంతోనే మరొకసారి కూడా అధికారంలో పహల్గామ్ కూడా అదే ప్రచారం. పహల్గామ్ ఎందుకు జరిగిందండి? ఎక్కడ ప్రచారం జరిగితే రేపు పొద్దున మీరు కేంద్రంలో అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో మీకు అది అనుకూలంగా ఉండే పరిస్థితి 100% ఉంటుంది. పహల్గామ్ దాడి సెక్యూరిటీ ల్యాబ్సెస్ అని అందరికి తెలిసింది. ఎక్కడ పోయిన సెక్యూరిటీలు? 3 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ జరగలేదు, ఆర్మీ రిక్రూట్మెంట్. మరి ఎందుకు జరుగుతలేదు? మరి నువ్వేదో నిద్రపోతున్నావా? తీవ్రవాదులను ఏర్పడేసినాను, టపక్కన వచ్చి కాల్చిపడేసి దానికి వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఏమేమో చిత్రీకరించి మతం అడిగినరు, ఏదో అన్ని చెప్తా ఉన్నారు. పహల్గామ్ ఇష్యూ ఒరిజినల్ కాదా? పహల్గామ్ ఇష్యూ అనేది కాల్చడం అనేది దాంట్లో జరిగింది. కానీ దాని వల్ల జరిగింది మన రక్షణ సిబ్బంది కానీ సెక్యూరిటీ కానీ వైఫల్యం, సెక్యూరిటీ లేకపోవడం. పుల్వామా దాడి ఎందుకు? అది 5 హెలికాప్టర్ల పర్మిషన్ ఇస్తే అయిపోతుందని అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ అన్నాడు.
మరి వీళ్ళు ఇయ్యలే కదా, అది ఎవరి వైఫల్యం? మోడీది కాదా? మరి 270 నుంచి 240కి ఎందుకు వచ్చింది ఈరోజు? పెరిగిందా తగ్గిందా? ఓట్ల శాతం ఆ సమయంలో మీరు పుంజుకోవాలి, మీరు కూడా 100 సీట్లు కూడా సాధించలేకపోయారు కదా. 100 సీట్లు సాధించకపోవడం అంటే కొన్ని దగ్గరకు వచ్చి పోయినవి ఉన్నాయి. అప్పుడు 70 ఉండే, ఈసారి 90 వరకు వచ్చినాం కదా, పెరుగుదలే కదా. అవును, మేము పోటీ చేసిందని వచ్చినాయి. ఓకే. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పుడు జరుగుతున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను చంపుతా ఉన్నారు. వాళ్ళేం ఉగ్రవాదులు కాదు, వాళ్ళు ఒక కాజ్ కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ఆ ట్రైబల్ని విముక్తి చేయాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఆ కగార్ అనేది చుట్టుముట్టేసి చంపేస్తూ ఉన్నారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయరా? దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ఆగదు, జరుగుతూనే ఉంటుంది. ఫైనల్గా మీ మనసులో ఉంది, మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారా? అరే తప్పకుండా కోరుకుంటాం, కోరుకోకూడదు అంతే కదా. ముఖ్యమంత్రి కావాలని మా రేవంత్ రెడ్డి రాలేదా? కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావాలనుకున్న చాలా మంది లేరా? కాబట్టి అందరిని మించి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు 6 ఉన్నారు, రేపు ఒక్కరికి మంత్రి పదవి ఇస్తారు, మళ్ళీ 5 అసమ్మతి అనేది కంటిన్యూ ఉంటుందా? సంస్థిపోతుంది. మాకు మా క్యాస్ట్ రిప్రజెంట్ చేయాలండి, మాదిగలకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. మా 5 కూడా ఆల్రెడీ ఉన్నాడు కదా, దామోదర్ రాజ నరసింహ ఉన్నాడు కదా, ఎందుకు ఆయన చేయట్లేదా? ఆయన మాదిగ కాదు, ఆయన ఎప్పుడు మమ్మల్ని ఓన్ చేసుకోలేదు. 100% అది. కాబట్టి నిఖార్సైన మాదిగకి ఇవ్వాలనేది మా నినాదం. అప్పుడు ఎప్పుడు లేదు కదండి మాల మాదిగల పంచాయతీ. ఇప్పుడు వెంకటస్వామి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు లేనప్పుడు లేదు. ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత మాల మాదిగల పంచాయతీ ఎప్పుడు వస్తుంది? ఎంఆర్పిఎస్ పుట్టక ముందు మాలలు మాదిగల పెళ్లిళ్ళు కూడా చేసుకునేది. అవును, ఇప్పుడు లేదు, గీత గీసుకొని బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళు వేరే, మేము వేరే, ఇట్లా జరుగుతా ఉన్నది. ఇట్లా డాక్టర్ గారు మీరు చెప్పండి, మీరు ఎప్పుడు సరే మీరు స్వయం కృషితో చదువుకున్నారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, 77 ఏళ్ళ తర్వాత కూడా ఈ మాల మాదిగా ఈ కులాల పంచాయతీలు ఇవన్నీ అవసరం అంటారా? మరి కుల సంఘాలు ఇప్పుడు పెరిగినాయా తగ్గినాయా? ఎందుకు? ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి, పరిణామం సమాజానికి ఇది. కానీ పెంచి పోషిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేటివి అసలు సంఘాలు అనేటివి లేవు. మరి కుల సంఘాలు పుట్టుకొచ్చింది ఎప్పుడు? తెలంగాణ ఉద్యమంలో. ఓకే, అంతకుముందు ఉన్నాయి కానీ అంత పెద్ద యాక్టివ్ లో లేవు. మరి ఈ రోజు పెంచి పోషించేది వాళ్ళే కాబట్టి ఇదంతా ఆరోగ్యకరమైన పరిణామం అంటారా? 100% రాజకీయాలకు అతీతంగా చెప్పండి. రాజకీయాలకు అతీతంగా ఉండాలి, రాజకీయాలకు అవి వేదికలు కాకూడదు. వాళ్ళు డిక్టేట్ చేసే స్థాయికి వచ్చినారు. ఓట్లను మా కుల సంఘంలో 8 మంది ఓట్లు ఉన్నారు, ఇంత అని బేరసారాలకు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఒక 15 సంవత్సరాలు మాత్రమే ఈ రిజర్వేషన్లు ఉండాలి, ఒకవేళ అప్పటికి కూడా తగ్గకపోతే మరికొంత ఎక్స్టెండ్ చేయొచ్చు. మరి 77 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ వ్యవస్థ ఎటు పోతుంది? 60 ఏళ్ళు దేశాన్ని పాలించే కాంగ్రెస్ సమాధానం చెప్పాలి, ఏం చెప్తారు? రిజర్వేషన్లు నాట్ బేస్డ్ ఆన్ ది అస్పృశ్యత నిర్మూలించిండ్రా? ఇప్పటికీ అస్పృశ్యత ఉన్నదా? ఎవరింటికన్నా పోయి నీళ్లు తాగుదామంటే తాగలేని పరిస్థితి ఇప్పటికి ఉండదు. కాబట్టి సోషల్ కాజ్ మీరంతా ఎకనామిక్ వైజ్గా చూస్తా ఉన్నారు, ఎకనామిక్స్ కాదు ఇక్కడ. ఇప్పుడు మీరున్నారు, ఇంకొక రెడ్డి ఉన్నాడు, ఇంకొక వెలమ ఉన్నాడు. అదే ముస్లిం ఆయన వచ్చి మీతో సమానంగా కూర్చోగలుగుతాడు ఊర్లో. అదే ఒక మాదిగైన వచ్చి మీతో సమానంగా కూర్చుంటాడా? వాడు అక్కడ కూర్చుంటాడు. మరి ఎందుకున్నది ఇది? ఈ వ్యత్యాసం పోయేదాకా రిజర్వేషన్లు ఉండాల్సిందే. దీన్ని పెంచి పోషిస్తున్నా మీరు కదా. ఇప్పుడు కూడా 33 లక్షల మంది ఉన్నాం, మాకు మంత్రి కావాలి, మాకు మంత్రి పదవి కావాలంటున్నారు. అప్పుడు మీరే చెప్పుకుంటున్నారు క్యాస్ట్ ఈక్వేషన్ మాది ఈక్వేషన్ లో కావాలని చెప్తున్నారు. సో మంత్రి పదవి ఇచ్చినంత మాత్రం సమసిపోతుందా? మంత్రి పదవి దేనికోసం అండి? మన రిప్రజెంటేషన్ ఉండాలి, డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు డెవలప్మెంట్ కోసం అసమానతలు తగ్గవంటారా? అసమానతలు ఎప్పుడు తగ్గవు. నేను ఎమ్మెల్యే అయినంత మాత్రాన గొప్ప వాళ్ళందరూ నన్ను గొప్పగా చూస్తారా? ఎవరు చూడరు. నేను ఎమ్మెల్యే అయినా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, నీ క్యాస్ట్ని బట్టి నీకు అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, మరి ఇది అంతా ఎప్పుడు పోతాయి డాక్టర్ గారు? ఇంకా మారాలి, ప్రజల్లో మార్పు రావాలంటే వస్తలేదు కదా. ఇంకా కుల సంఘాలు పెరుగుతూ ఉన్నాయి. అది ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో మొత్తానికి మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చెప్తున్నారు, మాదిగలం మేము రాష్ట్ర జనాభాలో సుమారు 50 లక్షల మంది ఉన్నాము, ఒక మంత్రి పదవి కూడా లేదు. ఖచ్చితంగా ఈసారి 6 క్యాబినెట్ పోస్టుల భర్తీలో ఖచ్చితంగా మాకు ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఇదే అంశంలో ఈరోజు
మేము ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చాం. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం. సో రాహుల్ గాంధీ గారిని కలుస్తాము, మల్లికార్జున ఖర్గేని కలుస్తాము, కేసీ వేణుగోపాల్ని కలుస్తాం. ఖచ్చితంగా 6 మంత్రి పదవుల్లో మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రజల్లో మేము ఖచ్చితంగా అనుకూలతను పెంచుకుంటున్నాం. సో ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గేది లేదు 6 గ్యారెంటీల విషయంలో. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు బలంగా వాళ్ళ వాదన వినిపిస్తున్నాయి తప్ప వాస్తవ పరిస్థితులు వేరున్నాయి. క్షేత్రస్థాయిలో మేము ఈ ఆర్థికమైన ఇబ్బందులు తట్టుకొని నిలబడుతున్నాము. 3.5 ఏళ్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. రానున్న మరొకసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా కూడా ఆదాయాన్ని పెంచే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. సో తనకు కనుక అవకాశం వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే తనకు ఒక పర్సనల్ ఎజెండా ఉంది. ఈ కులాల అసమానతను నివారించడంతో పాటు మా మాదిగ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో దీంట్లో ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కూడా అందరికీ అందించే విధంగా కూడా నేను ముందుకెళ్తాను. సో నాకు అవకాశం ఇస్తే ఈ యొక్క మిగిలిన 5గురు ఎవరైతే ఉన్నారో మా 6గురిట్లో ఎవరికి ఇచ్చినా మాకు ఓకే. మిగిలిన 5గురు కూడా మరి ఎలాంటి వ్యతిరేకత ఉండకుండా అందరం కలిసే ఉంటాం. మా సామాజిక వర్గానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.